నిన్న మీకు పరిచయం ఇచ్చాను యోసేపు గురించి. ఆదికాండంలో 12 అధ్యాయాలు యోసేపు గురించి చెప్పడం మనకు జరిగింది. ఆదికాండంలో పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం యోసేపుని చూస్తాం. యోసేపుని పితరుడు అనరు. ఎందుకనంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో యోసేపు కూడా ఇంక్లూడ్ అవుతాడు కాబట్టి వాళ్ళ పిల్లలు ఆయన్ని పితరుడు అని అనరు. అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం నిన్న 37వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. 37వ అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడు 3 పాయింట్స్లో మనం ధ్యానం చేసాం. ఒకటి ఏంటంటే దాగి ఉన్నటువంటి కష్టాలు. బయటకు అంతా బాగానే ఉంది, కానీ పాపం లోన మాత్రం కష్టాలమయంగా ఉన్నది. మరి యోసేపుకు తెలుసా లేదా అనేది తర్వాత విషయం. రెండోది ఏంటంటే ఆ దాగి ఉన్నటువంటి కష్టాలలో దేవుడు ఏ విధంగా కాపాడాడో మనం చూసాం. దాగి ఉన్నటువంటి కాపుదల, దాగి ఉన్న కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదల. ఇక మూడోది దాగి ఉన్నటువంటి దేవుని కృప. దేవుడు ఒక చక్కటి ఉద్దేశంతో యోసేపును అక్కడికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం, ఐగుప్తు దేశానికి. స్టోరీ అంతా మనకి తెలుసు కాబట్టి దాన్ని చదవటం బాగా అనిపిస్తుంది, కానీ ఆ లైఫ్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే 37వ అధ్యాయంలో పాపం యోసేపు 17 సంవత్సరాల కుర్రోడు మాత్రమే, ఇంటర్మీడియట్ కుర్రోడు మనకు అర్థమయ్యేటువంటి భాషలో. పాపం అలాంటి వయసులో తాను చొక్కాయిని కోరుకోలేదు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. నాన్నగారు ఇచ్చారు. కలలు కావాలని కోరుకోలేదు, దేవుడిచ్చాడు. వాళ్ళ నాన్నగారు భోజనం తీసుకెళ్ళమంటే పాపం తెలీదు, తీసుకెళ్ళాడు. కానీ తనకు తెలీదు అది తన్ని అమ్మేయటానికి దారి తీస్తుందని. తన్ని గొంతులో పడేసినప్పుడు అర్థమైంది, మా అన్నయ్యలకి నా మీద ఎంత కోపం ఉందా అనేసి. తన యొక్క బట్టలు ఇప్పేసినప్పుడు అర్థమైంది, నా మీద ఇంత కచ్చి వాళ్ళకు ఉన్నదా అనే. అతన్ని అమ్మేశారు. అమ్మేస్తే ఏడ్చాడు, బహుశా ఆయన వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే 17 సంవత్సరాల కుర్రోడు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోద్ది. ఎదిగినటువంటి మనం, బైబిల్ కలిగినటువంటి మనం, అనేక మంది సహవాసం కలిగినటువంటి మనం యోసేపు కంటే బెటరే కదా. యోసేపుకి తోడు ఎవరున్నారు? యోసేపుకి ఓదార్పుకి ఎవరున్నారు? యోసేపుని భుజం తట్టి పర్లేదయ్యా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? అయినప్పుడు కూడా వాటినన్నిటినీ ఆయన ఎదుర్కోవటం అనేది జరిగింది. యోసేపుని ఇష్మాయిలీలకి అమ్మారు, లేదా మిద్యానీలకు అమ్మారు. ఏంటి సార్, ఇష్మాయిలీలు అంటారు, మిద్యానీలు అంటారు? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. బహ్రెయిన్లో ఉన్నటువంటి మిమ్మల్ని 2 పేర్లతో పిలవచ్చు. ఈ 2 పేర్లు కూడా కరెక్టే. దాంతో మీకు అర్థమైపోద్ది వీళ్ళిద్దరు ఎవరనేది. ఒకటి, మిమ్మల్ని భారతీయులు అంటారు, కరెక్టేగా. మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటారు, కరెక్టేగా. అదేవిధంగా ఇష్మాయిలీలు అన్న భారతీయులు అన్న ఒకటిగా తీసుకోవాలి. మిద్యానీలు అన్న తెలుగు వాళ్ళన్నా కూడా ఒకటిగా తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే భారతీయులు అనేది పెద్ద పదం. దాని కింద బోల్డ్ రాష్ట్రాలు ఉంటాయి. తమిళ వాళ్ళు ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, పంజాబీ వాళ్ళు ఉంటారు, ఒడియా వాళ్ళు ఉంటారు. ఇది వేరు వేరు విభాగాలు. అందుట్లో తెలుగు వాళ్ళు ఒకటి. ఓకే, ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ఇష్మాయిలీలు అనేది పెద్ద గొడుగు, దాని కింద ఒక చిన్న భాగం మిద్యానీలు. వాళ్ళకి ఇతన్ని అమ్మేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే మీకు ఈ 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా మీకు అవకాశం దొరికితే కనుక ఒక స్టోరీలాగా చదువుకుంటూ వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. ఆ విధంగా ధ్యానం చేసుకోగలిగితే. అయితే మీకు చిన్న మాట చెప్తాను. ఆదికాండం మొదటి 36 అధ్యాయాల్లో అద్భుతాలు చాలా ఉన్నాయి. అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి 2 అధ్యాయాలకి ఓ దివ్యమైనటువంటి అద్భుతం ఉంటుంది. మొదటి 36 అధ్యాయాలు ఎలాంటి అద్భుతాలు? దేవుడు మాట పలికితే విషం వచ్చేసింది. దేవుడు మట్టితో మనిషిని తయారు చేశాడు. దేవుడు ప్రళయాన్ని పంపించాడు. దేవుడు భాషలు తారుమారు చేశాడు. దేవుడు అబ్రహాముని అద్భుతంగా నడిపించాడు. దేవుడు అబ్రహాము దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. దేవుడు యాకోబుకి దర్శనమిచ్చాడు. దేవుడు యాకోబుతో పోరాడాడు. ఈ విధంగా ప్రతి చోట కూడా ఓ దివ్యమైనటువంటి మెరాక్యులస్ థింగ్ కనబడుతూ ఉంటుంది. అయితే 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా
మనకి కంటికి కనబడే మెరకల్స్ ఏమి లేవు మెరకల్స్, సాధారణమైనటువంటి జీవితం. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, అబ్రహాము దగ్గర నుంచి పాఠాలు నేర్చుకుంటాం, కానీ అబ్రహాముకి జరిగినట్లు దేవుడు మన దగ్గరికి భోజనం తినడానికి వస్తాడో లేదు తెలియదు. అర్థమైంది కదండి? నోవహులాగా మనం పాఠాలు నేర్చుకుంటాం, అయితే నోవహు టైంలో ఉన్నట్లు ప్రపంచం అంతా మునిగిపోయి మనం ఒక్కడమే బతుకుతాం అనేది తెలియదు. కానీ యోసేపులాగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే యోసేపు ఒక సాధారణమైన ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి. అలాంటి ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి తాను జీవించినటువంటి పవిత్ర జీవితం ఒక దేశాన్ని కాపాడింది. జాగ్రత్తగానంటే నేను మాట్లాడే మాట, ఒక వ్యక్తి జీవించినటువంటి జీవితం, పవిత్ర జీవితం ఒక దేశాన్ని కాపాడింది. కాబట్టి దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవటానికి సాధ్యం అవుతుంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను, ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఆ తర్వాత మనం 39-40లోకి వెళ్దాం. 37వ అధ్యాయంలో 36 వచనాలు ఉన్నాయి. 20 సంవత్సరాల్లో 5 సంఘటనల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈ 37 అధ్యాయంలో 36 వచనాల్లో ఒక్కసారి కూడా దేవుడని కానీ యెహోవా అని కానీ కనబడతాం. మనకు ఒక చిన్న ప్రశ్న కూడా వస్తుంది, దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఎట్టెళ్ళిపోయాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం 39వ అధ్యాయంకి వస్తున్నాం కదా. 39వ అధ్యాయంలో 8 సార్లు, 40 అధ్యాయాలు 39 అధ్యాయం 2 చోట్ల కలిపితే 21 సార్లు యెహోవా యెహోవా దేవుడు అని 41 సార్లు కనబడతారు 2 అధ్యాయాల్లో. ఏంటి సార్, అక్కడేమో ఒక్కసారి కూడా దేవుడు కనబడలేదు, ఇక్కడ ఇన్నిసార్లు కనబడ్డాడేంటి అని అంటే చాలా సింపుల్. మీరు అప్పుడప్పుడు ఇలాంటి గ్రూప్ ఫోటోలు తీసుకుంటారు కదా. గ్రూప్ ఫోటోలు తీసుకున్నప్పుడు మనలో ఎవరో ఒకళ్ళు మంచి కెమెరామ్యాన్ ఉంటాడు. మీరు గమనించినట్లయితే 10 ఫోటోలు తీసుకుంటారు. ఆ 10 ఫోటోల్లో కెమెరామ్యాన్ ఒక ఫోటోనే ఉంటాడు, 9 ఫోటోల్లో ఉండడు. ఎందుకు ఉండడు? ఎందుకంటే తీసినోడు ఆయనే కాబట్టి. మీకు అర్థమైందా? ఆయన తీశాడు కాబట్టి ఆయన ఉండడు. ఒకే ఒక ఫోటో ఉంటుంది, అది సెల్ఫీ ఉంటుంది, దాంట్లో ఒక చోటే ఉంటుంది. 37వ అధ్యాయంలో దేవుడు డైరెక్టరు, 37వ అధ్యాయంలో దేవుడు డైరెక్టరు, 37వ అధ్యాయంలో దేవుడు ప్రొడ్యూసరు, 37వ అధ్యాయంలో దేవుడు కెమెరామ్యాన్, 37వ అధ్యాయంలో యోసేపుకి జరుగుతున్నదంతా చూస్తున్నాడు. అందుకనే సీన్లో కనబడ్డా. అర్థమైందా? దాగి ఉన్నటువంటి కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదల, దాగి ఉన్నటువంటి కృప, దాగి ఉన్నటువంటి దేవుడు కూడా దాగి ఉన్నాడు అక్కడే. అందుకనే 37వ అధ్యాయంలో దేవుడు కనబడ్డావు. కానీ 39-40 అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు డైరెక్టర్ కాదు, మరి ఏంటి సార్? దేవుడు డిఫెండర్. డైరెక్టర్కి డిఫెండర్కి తేడా ఏంటంటే, డైరెక్టర్ ఇలా నుంచొని అలా చెయ్యి అంటాడు, డిఫెండర్ అలా ఉండడు. ఆగో ఏంటి మావాడి మీదకి వస్తున్నావు, ఇది డిఫెండర్ చేసేటువంటి పని. 37వ అధ్యాయంలో దేవుడు కథ నడిపిస్తున్నాడు. 39వ అధ్యాయంలో తనకిష్టమైనటువంటి బిడ్డ కష్టాల్లోకి వెళ్తే అడ్డొచ్చి నించుంటున్నాడు ఆయన. అందుకనే 39-40 అధ్యాయాల్లో దేవుడు ఎక్కువసార్లు కనబడతాడు. ఎందుకంటే శోధనల గుండా వెళ్తున్నాడు కదా మనోడు, కష్టాల గుండా వెళ్తున్నాడు కదా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళకముందు దేవుడు కనబడ్డు. కానీ అగ్నిగుండంలోకి వెళ్ళేప్పటికి దేవుడు ఎంత బాగా కనబడతాడంటే అన్యరాజుకు కూడా దేవుడు కనబడ్డాడు. మీకు అర్థమైంది కదా. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు కనబడ్డు. సింహాల బోన్లోకి వెళ్ళంగానే తన వెళ్ళకముందే దేవుడు అక్కడ ఉన్నాడు. తన వెళ్ళకముందే దేవుని దూత అక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? సింహాలు లోనకి వెళ్ళంగానే మీద ఎక్కేస్తాయి కదా, కొంచెంసేపు అయినా టైం ఇవ్వదు కదా, అందుకని అది జరగకుండా ఆపుతానికని. కాబట్టి మీ జీవితంలో దేవుడు 2 కోణాల్లో ఎలా పనిచేస్తాడో చూడండి. చాలా సందర్భాల్లో 37వ అధ్యాయంలోనే దేవుడు లేడు కానీ వదిలేస్తాం మనం. అందుకనే మనకు కష్ట పరిస్థితుల్లో ఎలా మెలగాలో తెలియదు. ఓకే, సో ఇది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చాను. ఇప్పుడు మనం 39-40 అధ్యాయాలు 2 అధ్యాయాలు చూస్తాం. అయితే చాలా పెద్ద అధ్యాయాలు కాబట్టి అంతా నేను చదవను, కొంచెం మాత్రమే చదువుతాను, కానీ పాఠాన్ని నుంచి మనం నేర్చుకుందాం.
37వ అధ్యాయం ఎక్కడ ఎండ్ అయింది? ఇష్మాయిలీలు అంటే మిద్యానీలు యోసేపుని ఒంటెక్కించుకొని వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వచ్చారు. బహుశా వారం 10 రోజులు పట్టుండి ఉంటుంది వాళ్ళని ఐగుప్తు దేశానికి తీసుకురావడానికి. తీసుకొచ్చి వాళ్ళని మార్కెట్లో పెట్టారు. మార్కెట్లో ఎవరిని? యోసేపుని. గుర్తుపెట్టుకోండి, అప్పట్లో మనకి కొన్ని మార్కెట్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు సికింద్రాబాద్లో మేకల మండి అని ఉంటుంది. అంటే ఎందుకని అన్నారంటే అక్కడ కేవలం మేకలే ఉంటాయి. మేకల మండి అది. నేను ఒకప్పుడు సికింద్రాబాద్లో సీతాఫల్ మండిలో ఉండేవాడిని. అది నేను అక్కడ జీవించాను కొంతకాలం. ఎందుకని సీతాఫల్ మండి అని అన్నారంటే అక్కడికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎడ్ల బండి మీద సీతాఫలకాయ తీసుకొచ్చి అక్కడ అమ్మేవాళ్ళు. అందుకనే దాన్ని సీతాఫల మండి అని అన్నారు. అర్థమైందా? అదేవిధంగా అప్పట్లో మనుషుల మండి ఉండేది. అదేంటి సార్ అని అంటే మేకల్ని ఎలా అమ్మేవాళ్ళు, ఏ విధంగా సీతాఫలకాయలు అమ్మేవాళ్ళు, మనుషుల్ని అమ్మేవాళ్ళు. నేను అమెరికాలో ముస్సోరీ అనేటువంటి ఒక రాష్ట్రానికి వెళ్ళాను. ముస్సోరీ నది పక్కన ఉంటుంది. ముస్సోరీ నది పక్కన అది ఉంటుంది ఆ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో జాక్సన్ అనే ఒక ఊరుంది. జాక్సన్. ఆ ఊరికి నేను 3 సార్లు వెళ్ళాను వాక్యం అందించడానికని. అయితే రెండోసారి వెళ్ళినప్పుడు నాకు కొంచెం టైం ఉంది పగలు. ఆ పగలు టైం ఉంటే అన్న ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ మీకు చూపిస్తాను అని అక్కడ ఉన్న ఆయన తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? మిస్సోరీ నది ఒడ్డుకి తీసుకెళ్ళాడు. ఆ నది ఒడ్డుకి తీసుకెళ్తే అక్కడ సిమెంట్ చేసినటువంటి ఒక చప్టా ఉంది. తర్వాత పోల్స్ ఉన్నాయి. పోల్ అంటే మనకి సిమెంట్ పోల్ లాగా ఉంటుంది, అలా పోల్ ఉన్నాయి. దానికి ఇనప గొలుసులు తగిలిచ్చున్నాయి. అది అక్కడ ఉంది. ఏంటి బాబు ఇది అని అంటే, అన్న ఆఫ్రికా ఖండం నుంచి పెద్ద పెద్ద పడవల మీద అట్లాంటిక్ మహాసముద్రం గుండా ఈ పడవలు వచ్చాయి. ఆ పడవల్లో ఉన్నటువంటి బానిసల్ని చిన్న పడవల్లో ఎక్కించుకొని ఈ మిస్సోరీ నది అమ్మటి తీసుకొచ్చేవాళ్ళు. ఈ నది ఒడ్డున వాళ్ళ మార్కెట్ ఉండేదన్నా అని అన్నారు. అవునా, బాగుంది, మార్కెట్ చూస్తూ ఉన్నాను. ఈ మార్కెట్లో ఎలా ఉండేదో, బానిసల్ని ఎలా అమ్ముతారో ఏంటో అని నేను అనుకుంటా ఉంటే, అన్న ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో కొన్ని ఫోటోలు ఉంటాయన్న, దాంతో మీకు ఒక ఐడియా వస్తుంది బానిస బజార్ అనేది ఎలా ఉంటుందో అని అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తులో యోసేపుని పెట్టినటువంటి బానిస బజార్ కంటే ఈ బానిస బజార్ బాగుంది. అప్పుడు అంతకంటే ఘోరంగా ఉండేది. కానీ ఈ బానిస బజార్ ఎలా ఉందో మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. బానిసల్ని అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా పూర్తిగా బట్టలన్నీ ఇప్పేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇప్పుతారో కూడా మీకు చెప్తాను, అర్థమైందా? పూర్తిగా బట్టలన్నీ ఇప్పేస్తారు. వాళ్ళని ఈ స్తంభం లాగా ఉంటుంది కదా, ఆ స్తంభానికి ఇలా కట్టేస్తారనమాట. ఇలాగ గొలుసులేసి కట్టేస్తారు. వాళ్ళు ఇలా ఉంటారు. చేతులు లాగు తిని అంటే ఆ గొలుసులతో కిందకు వస్తారు. మనుషులు ఎవరైనా చూడటానికి వచ్చినప్పుడు చేతులు పైకి ఎత్తేయాలి. ఇది వాళ్ళు చేయాల్సినటువంటి పని. చేతులు లాగు తిని అన్నప్పుడు కిందకు వస్తారు. మనిషి ఎవరన్నా చూడటానికి వస్తే కనుక ఇలా ఎత్తుతారు, ఇలా నుంచుంటారు. మనుషులు ఎవరైనా వస్తే కనుక కాళ్ళు ఇలా వెడల్పు చేసి నుంచోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ విధంగా వాళ్ళు నుంచోవాల్సిన అవసరత ఎందుకు అని అంటే, చిన్న మాట చెప్తున్నాను. మనం ఒక మేకను కొనుక్కోవాలనుకోండి, మేకకి గజ్జి ఉందా కురుపులు ఉన్నాయో చూస్తాం, అప్పుడు మనం తీసుకెళ్తాం. వంకాయ కొనుక్కోవాలనుకోండి, దానికి ఏమన్నా పుచ్చు ఉందా అని చూసి తీసుకెళ్తాం. మరి ఒక మనిషిని కొనుక్కొని తీసుకెళ్తున్నాం కదా, ఈ మనిషికి ఏమన్నా జబ్బులు ఉన్నాయా అది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకని బట్టలన్నీ ఇప్పేయాలన్నమాట. ఎక్కడైనా గజ్జి ఉందా, కురుపులు ఉన్నాయా, ఏమన్నా ఉండకూడని జబ్బు ఉందా, ఒకవేళ జబ్బుంటే వాళ్ళు తీసుకెళ్ళరు, కొనుక్కెళ్ళరు. అందుకనే బట్టలన్నీ ఇప్పేస్తారు. ఇది యోసేపు పొజిషన్ అండి. ఆ మనుషుల మండిలో, ఐగుప్తు దేశంలో మనుషుల మండిలో ఆయన్ని బట్టలు ఇప్పేసి ఆయన్ని మనుషుల బజార్లో కట్టేశారు. ఇప్పుడు నేను చదవటం మొదలు పెడుతున్నాను. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పొతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతనిని కొనెను.
ఈ ఒక్క వచనంలో ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటాం చూడండి. అంటే ఇదేదో దివ్యమైన లోతైనటువంటి విషయాలు అనుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యోసేపుని కొనుక్కున్నది ఎవరు? యోసేపుని కొనుక్కున్నది ఎవరంటే రాజ సంరక్షక సేనాధిపతి. ఆయన కొనుక్కున్నాడు. అంటే మీకు అర్థం అవుద్దో లేదో కానీ నాకు తెలియదు, కానీ మాకు సింపుల్ భాషలో చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉంటే కనుక ముఖ్యమంత్రి అపాయింట్ అవ్వంగానే ప్రాముఖ్యమైనటువంటి క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ ఎవరంటే ఐజీ అంటే మీకు తెలుసు కదా, ఇన్స్పెక్టర్ జనరల్. ఆయన పోలీస్ విభాగం అంతటికి కూడా పైన ఉండేటువంటి వాడు ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్. అర్థమైందా? ఈ ఐజీ రాష్ట్రం యొక్క కాపుదలంతటికి కూడా ఆయనే ప్రాముఖ్యమైన వ్యక్తి. అంతేకాదు ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కూడా ఈయనే చూస్తాడు, ఐజీ. అదేవిధంగా ఇప్పుడు మన బహ్రెయిన్ లాంటి ప్రాంతంలో ఉన్నట్లయితే రాజుగారికి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే రాజుగారి యొక్క ప్రతి మూమెంట్ ఆయనకి తెలుసు. అతను నమ్మకస్తుడు కాకపోతే రాజుగారు పెట్టుకోరు. అతని మీద ఎంత డౌట్ ఉన్నా కూడా రాజుగారు పెట్టుకోరు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇక్కడ పొతిఫర్ అనేటువంటి ఆయన ఫరో గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన ఐజీ. మీకు అర్థమైంది కదండి? మళ్ళీ చదువుతున్నాను. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును, ఆయన జాబ్లో ఉన్నవాడు, రాజ సంరక్షక సేనాధిపతి. రాజుగారి యొక్క సంరక్షణ అంతా కూడా ఆయన చూసుకోవాలి. ఇది ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ సేనాధిపతి అంటే మన భాషలో చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్. సింపుల్గా చెప్పాలంటే పోలీసు వాళ్ళకి మామూలు వాళ్ళకి తేడా ఏంటి? మీలో కొంతమందికి ఈ అనుభవాలు ఉంటే చెప్తాను. మీలో కొంతమందికి ఏంటి అని అంటే, ముగ్గురు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. ముగ్గురు ఒక మోటార్ సైకిల్ మీద కాదు, ముగ్గురు వేరు మోటార్ సైకిల్ మీద. అందుట్లో ఇద్దరికి మోటార్ సైకిల్ నడిపించే వాళ్ళకి లైసెన్స్ ఉంది. మూడో మోటార్ సైకిల్ నడిపిస్తుంది నువ్వే, నీకు లైసెన్స్ లేదు. పోలీసు వాడు వాళ్ళిద్దరిని పట్టుకోడు, నిన్నే పట్టుకుంటాడు. ఎలా పట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ జరిగేది అదే. వాళ్ళ కళ్ళు వేరు, వారి చూపు వేరు, వాళ్ళు ఎలా పసిగడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళు జరిగేది అదే. నేను చాలాసార్లు ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటాను కదా. కొన్నిసార్లు ఈ మనం అంటారు చెక్ ఇన్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదా. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బయటకు వస్తూ ఉన్నప్పుడు ఇట్రా అని పిలుస్తాడు. ఎవరినైనా అలా పిలిచాడంటే ఆడు సూట్ కేసు అంతా ఇప్పించాడంటే ఏదో ఒకటి దొరుకుద్ది. అది ఎట్లాగో నాకు తెలియదు. అర్థమైందండి? ఇది విషయం. కాబట్టి ఈయన పోలీస్ ఆఫీసర్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి చాలామంది బానిసలు ఉన్నారు. ఒక్క యోసేపు ఒక్కడే ఉన్నాడు కదా, చాలామంది బానిసలు ఉన్నారు. ఈ బానిసలందరిలో యోసేపు దగ్గరకు వచ్చాడు, కింద మీద చూసి అతన్ని ఇంటికి తీసుకెళ్ళాడు పనిలో పెట్టుకోవడానికి. యోసేపులో ఏం చూస్తే అతన్ని పనిలో తీసుకొని ఉంటాడు? యోసేపులో ఏం కనబడితే అతన్ని ఇంటికి తీసుకెళ్ళి ఉంటాడు? గుర్తుపెట్టుకోండి, యోసేపుకి వయసు 17 ఏళ్ళు. మీకు అర్థమైంది కదండి? ముసలోడు కాదు, పెద్దోడు కాదు. మీరు ఆ రియాలిటీ పిక్చర్ మనకుంటే కనుక వాక్యం అర్థం చేసుకునేటువంటి విధానం మారిపోద్ది. 17 ఏళ్ల కుర్రోడు బట్టలిప్పేసి నుంచోనుంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి, సార్ ఈ రేట్ అంతా ఇది కావాలి నాకు అని అన్నాడు. బహుశా నేను అనుకుంటాను మా అన్నోళ్ళు అమ్మారే అనే బాధలో ఆయన లేడు. నేను మా అమ్మని మళ్ళీ చూస్తానో లేదో, మా నాన్న మళ్ళీ చూస్తానో లేదో అనే బెంగ ఆయన ముఖం మీద లేదు. నా బ్రతుకు అయిపోయింది, ఇక నేను నాశనం అయిపోతాను అనేటువంటి నిరుత్సాహం అతనిలో ఉండదు. మీకు ఎలా తెలుసు సార్? అవి ముఖం మీద ఉంటే పోలీస్ ఆఫీసర్ కొనుక్కెళ్ళుండేవాడు కాదు. నెంబర్ 2, అతని ముఖాన్ని చూస్తే ఈ పోలీస్ ఆఫీసర్కి ఇతడు నమ్మదగినవాడు. ఎందుకనంటే పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటే ఎవరికి ముప్పు? చక్రవర్తికి ముప్పు. ఎవరికి సమస్య? ఫరోకి సమస్య.
కాబట్టి ఫరోకి సమస్య కాకుండా వీడి మా ఇంట్లో ఉంటాడు, వీడి మా ఇంట్లో ఉండదగిన వాడు. 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, యోసేపు యొక్క ముఖ కవళికల్లో అలాంటి గతం కనబడలేదు. యోసేపు యొక్క ముఖ కవళికల్లో నమ్మకస్తుడు అని కనబడేటట్లుంది. రెండోది, దేవుడు కూడా పనిచేస్తూనే ఉంటాడు, దేవుడు కూడా. ఇప్పుడు దీని నుంచి మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ మీలో కొంతమందికి ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు, మీకు జరగకూడదు ఒకటి జరిగిపోయింది. అయితే దాంట్లోనే బతికేస్తున్నారా మీరు? ఆ బాధలోనే బతికేస్తున్నారా? ఎప్పుడు ఆ బాధ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నారా? మీ గతాన్ని తవ్వుకుంటూనే ఉన్నారా? కొంతమంది గతములో ఉంటారు, వాళ్ళు నిరాశలో ఉంటారు ఎప్పుడు. కొంతమంది భవిష్యత్తులో జీవితం బాగుంటుందిలే అని గాల్లో మేడలేస్తారు, వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉంటారు. మనము ఈ రెండిటి మధ్యన మనం ఉన్నాం. నా గతం చెడ్డదే, కానీ ఇప్పుడు నేను దేవునిలోకి వచ్చాను కదా, నా భవిష్యత్తు దేవునిలో ఉంటే భద్రత ఉంటుంది. బిల్డింగ్లు వేస్తానో లేదో నాకు తెలీదు, ఆస్తి సంపాదించుకుంటానో లేదో నాకు తెలీదు, కానీ భద్రత నాకున్నది. భవిష్యత్తు గురించి భద్రత, గతంలో నేను బయటకు వచ్చాను అనేటువంటి ఒక సంతోషం. ఈ రెంటి మధ్యన మనం జీవించగలిగితే చాలా బాగుంటుంది. అయితే చాలామంది గతంలో జీవించి నిరుత్సాహంగా ఉంటారు, భవిష్యత్తులో జీవించి వాస్తవానికి దూరంగా ఉంటారు. యోసేపుకి ఆ 2 లేవు. 17 ఏళ్ల కుర్రోడే, 17 ఏళ్ల కుర్రోడైనప్పుడు కూడా చాలా చక్కగా ఆయన జీవించటానికి సాధ్యం అయ్యింది. అందుకనే యోసేపుని మనం చాలా చక్కగా చూడగలుగుతాం. సరే, ఇంకేం చూద్దామండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. చిన్న మాట, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుడు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు, కానీ కొంతమందికి లేరు. అదేంటి సార్? ఇప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది మీకు దేవుడు తోడుగా ఉన్నాడో లేదు. దేవుడు ఈ గదిలో ఉంటాడు, దేవుడు నాతో ఉంటాడు. నా పక్కనున్న టోపీ వేసుకున్న ఆయనతో ఉన్నాడో లేదు నాకు తెలియదు. పక్కా చెప్తున్నాను నేను, పక్కా దాంట్లో డౌట్ ఏం లేదు. నాతో ఉన్నాడు, ఆయనతో ఉన్నాడో లేదు నాకు తెలీదు. ఐ డోంట్ నో. అదేంటి సార్ అని అంటే, నాతో ఉన్నట్లు నాకు తెలుసు, ఆయనతో ఉన్నట్టు ఆయనకి తెలుసో లేదో నాకు తెలీదు. అది ఎలా సాధ్యం అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ నీకు ఆ మొబైల్ సిగ్నల్స్ నీకు ఎప్పుడు అందుతాయి? నీకు మొబైల్ ఉండే దాంట్లో సిమ్ ఉంటే. ఇప్పుడు యేసు అనేటువంటి స్పర్శ ఇక్కడ ఉందా? ఉన్నదే. దేవుని ఆత్మ అనేటువంటి సన్నిధి ఇక్కడ ఉందా? ఉన్నదే. కానీ ఆ సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావా లేదా నాకు తెలీదు. అది వ్యక్తిగతమైంది. ఎందుకని ఈ మాట చెప్తానంటే, దేవుడు నాతో ఉన్నాడు అని పాట పాడేశారే, పాట అందరూ పాడతారు, అనుభవం అందరికి ఉండదో లేదో నాకు తెలీదు. అందరూ పాడతారు పాటలో తేడా ఏమీ లేదు. అనుభూతితో పాడుతున్నావా, లేకపోతే అందరూ చక్కగా పాడుతున్నారని నువ్వు కూడా పాడుతున్నావు నాకు తెలీదు. దేవుడు యోసేపుతో ఎందుకున్నాడు అని అంటే, యోసేపు దేవుడితో ఉన్నాడు కాబట్టి. మీకు అర్థమైందా? దేవుడు యోసేపుతో ఉన్నట్లు ఎందుకు అర్థమైందంటే, యోసేపు దేవుడితో ఉన్నాడు కాబట్టి. మీకులాగా ఆయనకు బైబిల్ లేదు, మీకులాగా ఆయనకు ఒక సంఘం లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పినటువంటి కొన్ని మాటలు మాత్రం ఉన్నాయి. ఆ మాటలతో తను ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నాడు. దేవా, నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు నాతో ఉంటావు, పాటలు పాడేసావు ఇప్పటిదాకా, గుడ్, థియాలజీ రైటే, పాట రైటే, కానీ నువ్వు పాడుతావు రైటో కాదో నాకు తెలీదు, నువ్వు పాడుతున్నావు లేదో నాకు తెలీదు. యోసేపు తాను ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనతో ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతావు? అందుకనే బానిస బజార్లో బట్టలు ఇప్పేసి చేతులు ఎత్తినప్పుడు కూడా తన ముఖంలో బాధ లేదు, తన ముఖంలో నిరాశ లేదు, తన ముఖంలో నాకేమైపోతుందో అనేటువంటి తొందర లేదు ఆయన. మరి నీ పరిస్థితి ఏంటి? సమస్యలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో ఉన్నాడు అనే నిశ్చయత నీకుందా? చాలా స్పష్టంగా యెహోవా యోసేపునకు తోడై ఉండిన కనుక అతడు వర్ధిల్లుచు
తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తిని ఇంట. అతను ఏమన్నా విశ్వాస? కాదు. ఐగుప్తు దేశంలో యెహోవా అంటే ఎవరికైనా తెలుసా? తెలీదు. ఆ ప్రాంతం మొత్తంలో యోసేపు గురించి తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటి నేను ధ్యానం చేయదలుచుకుంది ఏంటంటే అధికారము. చెప్పండి ఒకసారి. అధికారం. మనందరికీ అధికారం ఉంది. అధికారాన్ని వినియోగిస్తామా, దుర్వినియోగిస్తామా, అది ఆలోచిద్దాం. అధికారము యోసేపుకు ఉంది, అధికారము పొతీఫర్ గారి భార్యకు ఉంది. అధికారాన్ని యోసేపు ఏం చేశాడు? అదే అధికారాన్ని పొతీఫర్ గారి భార్య ఏం చేసింది? నువ్వు భర్తవా, నీకు ఒక అధికారం ఉంది. నువ్వు భార్యవా, నీకు ఒక అధికారం ఉంది. నువ్వు అమ్మవా, నీకు అధికారం ఉంది. నువ్వు నాన్నవా, నీకు అధికారం ఉంది. నువ్వు ఒక ఇంట్లో కూలి పని చేసుకునేదానివా, నీకు అధికారం ఉంది. అక్కడ దాకా యోసేపుకి ఒక అధికారం ఉన్నది. తనకంటూ ఒక ఏరియా ఉన్నది, తనకంటూ ఒక బాధ్యత ఉన్నది, తనకంటూ ఒక ఏరియా ఆఫ్ కంట్రోల్ ఉన్నది. ఆయన ఏం చేశాడో చూద్దాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, యోసేపు ఐగుప్తీన ఇంట్లో ఒక పనోడుగా పెడితే మీలో చాలామంది ఇది వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మీలో కొంతమంది ఇక్కడికి పనిచేయడానికి వచ్చారు. పనిచేయడానికి అని అన్నప్పుడు గిన్నెలు తోవడానికి అని కాదు నా ఉద్దేశం, బాత్రూమ్లు కడగడానికి అనేది కాదు నా ఉద్దేశం. నువ్వు ఒక రిగ్గులో పనిచేస్తున్నావేమో, ఒక కంప్యూటర్ ఆఫీస్లో పనిచేస్తున్నావేమో, లేకపోతే రాజుగారి ప్యాలెస్లో పనిచేస్తున్నావేమో, వేరెవర్ ఎక్కడ పనిచేస్తున్నావు, నీకొక పని ఇచ్చారు. ఆ పని నీకు ఇచ్చారా, పని చేస్తున్నావు. యోసేపు కూడా పొతీఫర్ ఇంట్లో పనిచేశారు. మీ లైఫ్లో ఎంత ఈజీగా క్లిక్ అవుతుందో చూడండి. పొతీఫర్ బిలీవరా? కాదు. పొతీఫర్కి యెహోవా తెలుసా? తెలీదు. పొతీఫర్కి ఇశ్రాయేలీయుల గురించి తెలుసా? తెలీదు. అలాంటి వాడి ఇంట్లోకి యోసేపు వచ్చి జీవిస్తున్నాడు. నీ పరిస్థితి కూడా అదేగా. నీ దేవుడి గురించి నువ్వు ఎవరింట్లో పనిచేస్తున్నావు వాళ్ళకి తెలియపోదు. నువ్వు ఎవరు ఆఫీస్లో పనిచేస్తున్నావు వాళ్ళకి తెలియపోవచ్చు. అయితే యోసేపు దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తాను నమ్మకంగా పనిచేశాడు, ఫెయిత్ఫుల్. తనకు పనిస్తే ఆ పనిని నమ్మకంగా పూర్తి చేశాడు. ఒక ఆయన ఏమంటాడంటే, గార్డెన్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, నేను లండన్ వీధులు ఊడ్చేటువంటి పనిలో ఉన్నట్లయితే నేను దేవుని బిడ్డగా లండన్ వీధులు ఎలా ఊడుస్తానంటే, నేను వీధి ఊడ్చిన తర్వాత ఆ రోడ్డు మీద యేసయ్య నడిస్తే ఎవడు ఊడ్చాడ్రా అదిరిపోయింది అనాలంట. ఎవడు ఊడ్చాడ్రా అదిరిపోయింది. ఏ పని చేసినా మనము నమ్మకంగా చేయాలి. ఏ పని చేసినా మీలో చాలామంది ఏమనుకుంటారంటే, వాక్యం చెప్తే దేవుని పని, క్వైర్లో ఉంటే దేవుని పని, మీడియా వర్క్లో ఉంటే దేవుని పని, చర్చిలోకి వస్తే దేవుని పని. కరెక్టే, కానీ నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావే, అది కూడా దేవుడు నీకు ఇచ్చిన పని. నువ్వు ఒకళ్ళింట్లో పని చేస్తున్నావే, అది దేవుడు నీకు ఇచ్చిన పని. యోసేపు ఒక ఇంట్లో పని చేస్తున్నాడు. ఆయన ఒక ఇంట్లో అయితే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో పనిచేస్తుంటే మీకు హక్కుతుందా నాకు అర్థం కావట్లేదు. అతను ఆ ఇంట్లో గిన్నెలు కడుగుతున్నాడో లేకపోతే వాళ్ళ ఇంట్లో బట్టలు సర్దుతున్నాడో నాకు తెలీదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఇంట్లో. మరి నీకెందుకు ఉండడో? దేవుడు నిన్నెందుకు బహరైన్ తీసుకొచ్చాడు? దేవుడు నిన్ను ఒకళ్ళ ఇంట్లో ఎందుకు పనిలో పెట్టాడు? దేవుడు బహరైన్లో ఉన్నటువంటి ఒక ఆఫీస్లో నిన్నెందుకు పెట్టాడు? అయితే యోసేపులాగా నిన్ను అమ్మేయలేదుగా ఎవరు? యోసేపులాగా మీ ఇంట్లో వాళ్ళతో కనెక్షన్ తెంపుకొని రాలేదుగా నువ్వు? యోసేపు కంటే బెటరేగా నువ్వు? యోసేపు కంటే ఆధిక్యతలో ఉన్నావు కదా నువ్వు? యోసేపుకి నిరీక్షణ లేదు కదా? యోసేపుకి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు కదా? అయినప్పటికీ నమ్మకంగా పనిచేశాడు. ఎంత నమ్మకంగా పనిచేశాడో మనకు తెలియదు. కానీ రెండో విషయం యోసేపు పనిలో నాకు బాగా అర్థమైంది. ఒకటి, నమ్మకంగా పనిచేశాడు. రెండోది, ఆయన బేషుగ్గా పనిచేశాడు. ఎక్సలెంట్.
ఎక్సలెంట్. నమ్మకంగా అని అంటే ఏంటంటే మోసం చేయకుండా. ఎక్సలెంట్ అంటే ఏంటంటే మనసు పెట్టి, హృదయాన్ని పెట్టి, మంచి ఆలోచనలు పెట్టి ఉన్న పనిని శ్రేష్టంగా చేయటం. ఎక్సలెంట్ వర్క్. ఫెయిత్ఫుల్ వర్క్, ఎక్సలెంట్ వర్క్. ఈ రెండు యోసేపులో ఉన్నాయి. యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఎవరు చూశారు? యజమానుడు ఎవడు? ఇశ్రాయేలీడా? యజమానుడికి యెహోవా తెలుసా? మరి మీ బాస్లు ఎందుకు చూడలేకపోతున్నారు? మీరు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళు చూడలేకపోతున్నారంటే వాళ్ళు కళ్ళు దబ్బాయా, లేకపోతే నీవు సరిగ్గా లేదా? చెప్పండి నాకు. ఎందుకు చూడలేకపోతున్నారు? వై నాట్ యువర్ బాస్? ఎందుకు చూడలేకపోతున్నారు వాళ్ళు? అతను పరాయవాడే, వాడు చూశాడు. షడ్రక్ మెషక్ అబేద్నగో అగ్నికుండంలోకి వెళ్తే చూసింది ఎవరో తెలుసా? పరాయి రాజు, అన్యరాజు. నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉంటే, దేవుడు నీతో చాలా చక్కటి సహవాసం సంబంధంలో ఉంటే, దేవుడు విశ్వాసులకు కనబడ్డు, అవిశ్వాసులకు కనబడతాడు. ఇతను ఒక అవిశ్వాసి. ఇతను అర్థం చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? యోసేపు ఖతర్నాకయ్యా, ఎంత బాగా జరుగుతుందంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మీ దేవుడయా, మీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకేమంటాడు? గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించను. దీన్ని అథారిటీ అంటాను. అథారిటీ అంటే ఏంటి తెలుసా? బాబు ఇల్లంతా నువ్వు చూసుకోయా, ఇల్లంతా నువ్వు నడిపించు. ఇగో నీకు ఎంత బడ్జెట్ ఇస్తానో ఆ బడ్జెట్ అంతా నువ్వు వినియోగించు. దట్స్ ఇట్. తనకి బడ్జెట్ ఇచ్చాడు, తనకి అథారిటీ ఇచ్చాడు, తనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, పని చేయమన్నాడు. మీకు కూడా ఇచ్చారుగా. మరి మీరేం చేస్తున్నారు? ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? దేవునికి మహిమకరంగా వాడగలుగుతున్నారా? దేవునికి మహిమ అనంగానే చర్చిలోకి వచ్చేద్దు. యోసేపు చర్చిలోకి రాలా, ఆయన పనిలోనే ఉన్నాడు. ఎంత బాగా పనిచేశాడంటే దేవుణ్ణి అన్య అధికారి మెచ్చుకునేటట్లు చేశాడు. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించి. గుర్తుపెట్టుకోండి, యోసేపు వర్క్ చేస్తే ఐగుప్తీ పొతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు ఎవరింట్లో పనిచేస్తున్నావో, నువ్వు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావో, ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నావో, ఏ కాలనీలో పనిచేస్తున్నావో, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని దేవుని కోసం వినియోగించే వ్యక్తి అయితే, దేవుడితో సహవాసం ఉంటే, ప్రార్థనా పూరితంగా పనిచేస్తూ ఉంటే, యోసేపుకి జరిగింది నీకెందుకు జరగదు? ఎందుకు జరగదు? ఐగుప్తుల్ని దేవుడు ఏమన్నా ఏర్పరచుకున్నాడా? లేదే. ఐగుప్తుల్ని ఏమన్నా ప్రత్యేకించుకున్నాడా? లేదే. జస్ట్ బికాజ్ ఆఫ్ జోసెఫ్, ఒక్క యోసేపును బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు ఎవరింట్లో అయితే పనిచేస్తున్నావో, ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నావో, ఈ ముస్లిం దేశంలో నీ పనిని బట్టి, నీ వ్యవహారాన్ని బట్టి, దేవుడితో నీకున్న సంబంధాన్ని బట్టి ఆ కంపెనీ నిలబడితే, ఆ ఇల్లు నిలబడితే, ఆ కుటుంబం ఆశీర్వదించబడితే, నీ దేవుడి వైపు వాళ్ళకి దృష్టి కలగడానికి అవకాశం లేదా? గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత ప్రపంచంలో ప్రసంగాలకు ఎవరు మారు మనసు పొందరు, డిబేట్లకు ఎవరు కూడా మారు మనసు పొందరు. మరి దేనికి సార్? జీవితానికే. జీవితం, సాక్ష్య జీవితాన్ని ఎవరు కాదనలేరు. దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టాడు. ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినంత యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాడు. ఇందులో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది.
యోసేపు దేవునితో చాలా చక్కటి సమన్వయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. హీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో చక్కటి సమస్య ఉంది. బై బై, యోసేపు పాస్టర్ పని చేసేవాడా? కాదు, బిజినెస్ చేసేవాడు. యోసేపు ఒక వర్కర్. ఇది మనం ఒక వర్కర్ గురించి అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈయన మిషనరీ కాదు, ఈయన ఇవాంజలిస్ట్ కాదు, ఈయన పాస్టర్ కాదు, వర్కర్. వర్కర్. మీ మైండ్లోకి ఇది రానివ్వండి. నేను వర్కర్ని, నేనేం చేస్తాను సార్ అంటే, యోసేపు ఏం చేశాడు సార్? ఆయన వర్కర్, ఆయన పనోడు. ఒక జాబ్ ఇస్తే చేశాడు. ఆ జాబ్ని దేవుడు ఇచ్చాడు అనేటువంటి ఉద్దేశంతో చేస్తే దేవుడు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. నువ్వు కూడా అదే జాబ్ చేయడానికి వచ్చావు. నువ్వు కూడా జాబ్ చేయడానికి వచ్చావు. దేవుడు నిన్ను బహ్రెయిన్ తీసుకొచ్చింది బహ్రెయిన్ని ఆశీర్వదించడానికేమో. నువ్వు ఎవరింట్లో అయితే పని చేస్తున్నావో వాళ్ళకి దీవెనకరంగా ఉండాలని నేను తీసుకొచ్చాడేమో. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ ప్రపంచాన్ని దీవించాలంటే ఒకే ఒక పద్ధతి అంట. మదర్ తెరీసా గారు చెప్పారు ఈ మాట. ఏమన్నా తెలుసా? గాడ్ సో లవ్ ద వరల్డ్ అని ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే, ప్రసంగం అంతా వినిన తర్వాత అతను పిలిచి అన్నదంట, బాబు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం నాకు తెలిసిందే, అది పెద్ద విషయం ఏం కాదు, బాగా చెప్పా ప్రసంగం. కానీ దేవుడు లోకాన్ని ఎలా ప్రేమిస్తాడు? దేవుడు లోకాన్ని ఎలా ప్రేమిస్తాడో, దేవుడు లోకానికి పైనుంచి లవ్ లెటర్లు పంపిస్తాడా? పైనుంచి గులాబీ పూలు ఇసురుతాడా? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అందించడానికి నీలాంటోడు నాలాంటోడు ఒకడు ఉండాలా, లేకపోతే ఈ లోకానికి ప్రేమ తెలీదు, దేవుడి ప్రేమ. అదేవిధంగా దేవుడికి నువ్వు నేను ఒక వారధిలాగా మారిపోవాలి. వారధి, బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్. దేవుడితో నీ కనెక్షన్ ఉంది. కనెక్షన్ లేని వాడితో నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావు, కనెక్షన్ లేని వ్యక్తి ఆఫీస్లో పనిచేస్తున్నావు, నువ్వు బ్రిడ్జ్గా మారు. వాడిని దేవుడికి కనెక్ట్ చేయి. నీ లైఫ్ కనెక్షన్ అవ్వాలి. 1977 సంవత్సరంలో బిల్లీ గ్రామ్ గారు అప్పుడు ఆయన 15 నిమిషాలు రేడియో వర్తమానం ఇచ్చాడు. అప్పుడు టెలివిజన్ లేదు, రేడియో వర్తమానం. అయితే ఆ వర్తమానానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఒకేసారి ఆ వర్తమానం 183 దేశాల్లో మాట్లాడారు. రేడియో స్టేషన్లో ఇచ్చారు. 183 దేశాలు. భారతదేశంలో కూడా రేడియో స్టేషన్లో వచ్చింది. అది 15 నిమిషాలే. ఆయన 3 పదాల మీద ఆయన మాట్లాడాడు. క్రేడిల్, క్రాస్, క్రౌన్. నాకు బాగా గుర్తు. నేను అప్పుడు 9వ క్లాస్ చదువుతున్నాను, కానీ నాకు బాగా గుర్తు. క్రేడిల్ అంటే ఉయ్యాల, క్రాస్ అంటే సిలువ, క్రౌన్ అంటే కిరీటం. 3 పదాల మీద ఆయన వాక్యం బోధించాడు. 183 దేశాల్లో ప్రపంచంలో సగం జనాభా విన్నారు. హాఫ్ వినేశారు. ఆ రోజు వర్తమానాన్ని వినేశారు. అయితే దగ్గర 15 రోజుల తర్వాత మా ఇంటికి బిల్లీ గ్రామ్ గారు సంబంధించినటువంటి మ్యాగజైన్ వచ్చేది, డీపర్ లైఫ్. ఆ మ్యాగజైన్ పేరు మా నాన్నగారు తెప్పించుకునేవాళ్ళు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత నెల, అది డిసెంబర్ నెలలో ఇచ్చింది మెసేజ్. డిసెంబర్ 22వ తారీఖున ఇచ్చాడు. 1977 సంవత్సరం జనవరి మాసం ఈ మ్యాగజైన్ వస్తుంది. డీపర్ లైఫ్ మ్యాగజైన్ వచ్చింది. మ్యాగజైన్ వస్తే తీసి చదువుతూ ఉంటే ఒక ఆర్టికల్ నాకు భయంకరమైనటువంటి దుఃఖాన్ని కలిగించింది. భయంకరమైనటువంటి దుఃఖం. ఏంటి ఆ దుఃఖం? ఎందుకు సార్ ఆ దుఃఖం అని అంటే, ఆ రోజు రేడియో స్టేషన్లో వర్తమానం ఇవ్వడానికి బిల్లీ గ్రామ్ గారితో పాటు ఒక టీం వెళ్ళారు. ఆ టీంలో బిల్లీ గ్రామ్ గారితో కలిపి మొత్తం 9 మంది, ఆయన ఒకడు 9 మంది, మొత్తం 10 మంది. 10 మంది కూడా చేతులు పట్టుకొని ప్రార్థన చేశారు. రేడియో స్టేషన్లోకి వెళ్ళారు. ఈ 10 మందిలో బిల్లీ గ్రామ్ గారు వాక్యం చెప్తూ ఉంటారు. బిల్లీ గ్రామ్ గారికి గీతాలు అందించడానికి ఒక ఆయన ఉన్నాడు. మంచినీళ్ళు గించినీళ్ళు అవసరమైతే ఒక ఆయన ఉన్నాడు. కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక ఆయన ఉన్నాడు. రేడియో కనెక్షన్స్ ఇవ్వడానికి ఒక ఆయన ఉన్నాడు. ఇలాగ మొత్తం 10 మంది ఉన్నారు. ఈయన 15 నిమిషాలు వాక్యం బోధించేశాడు. ప్రార్థన చేసుకొని వెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. ఎందుకని? ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం కలిసి అని వచ్చారు. 9 మందే వచ్చారు, ఒక అతను రాలేదు. ఒక 10 నిమిషాలు ఆగారు. బహుశా అతను ఏమన్నా వైర్ లైట్ చుట్టుకుంటున్నాడేమో, పని ముగించి వస్తారని. 10 నిమిషాలు అయింది, రాలేదు. బిల్లీ గ్రామ్ గారు ఇంకొక అతను పిలిచి, మెకన్జీ, ఆయన ఎలక్ట్రిక్ కనెక్షన్ ఆయన ఇవ్వాల్సినోడు, ఎల్లు చూడు అని అన్నారు. వెళ్ళాడు. జాగ్రత్తమైన విషయం, ఆయన ఈ పెద్ద బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ బోర్డు వెనకాల నుంచొని ఆయన కనెక్షన్స్ ఇచ్చేటువంటి వాడు.
అక్కడికి వెళ్ళేప్పటికి మెకన్జీ టేబుల్ మీద ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, ఇలా పట్టుకొని ఉన్నాడు. మెకన్జీ అని పిలుస్తుంటే రావట్లేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే చచ్చిపోయి ఉన్నాడు. హీ డైడ్. ఎందుకు చచ్చిపోయాడు దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైందంటే, బిల్లీ గ్రామ్ గారు వాక్యం చెప్పడానికి ఆయన మైక్ సెట్ చేసుకుంటున్నప్పుడు ఒక వైర్ తెగిపోయింది. ఆ వైర్ కలపడానికి ఆయనకి టైం లేదు. ఆ వైర్ లైవ్ వైర్, కరెంటు పోతున్న వైరు, అటు ఇటు వైర్లు పట్టేసుకున్నాడు. ఆయన చచ్చిపోయాడు. ఆయన శరీరంలోంచి 2.3 బిలియన్ ప్రజలకి వర్తమానం వెళ్ళింది. హిజ్ బాడీ, హిజ్ లైఫ్ has become the connection. ఫ్రెండ్స్, జోసెఫ్ ఒక అన్య దేశంకి వెళ్ళాడు. జోసెఫ్ ఒక అన్యుని ఇంటిలో ఉన్నాడు. జోసెఫ్ నమ్మకంగా ఉన్నాడు. జోసెఫ్ శ్రేష్టమైన పనిచ్చాడు. జోసెఫ్ దేవునితో కనెక్షన్లో ఉన్నాడు. ఆ ఇంటికి ఆశీర్వాదం అయ్యాడు. దానికంటే ప్రాముఖ్యమైన తెలుసా, ఆ ఇంటికి వాళ్ళకి తెలియనటువంటి యెహోవా దేవుణ్ణి పరిచయం చేశాడు. హిజ్ లైఫ్ ఇంట్రడ్యూస్ గాడ్. తన జీవితం దేవుణ్ణి పరిచయం చేసింది ఆ యొక్క ఇంటికి. అయితే ఇప్పుడు నన్ను అడిగితే, సార్ జోసెఫ్ అధికారాన్ని ఎలా వినియోగించాడు? సింపుల్ ఒకటే మాట చెప్తాను. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దేవుని మహిమార్థమై వాడాడు. దేవునిచ్చిన అధికారాన్ని దేవుని మహిమార్థమై వాడాడు. గుర్తుపెట్టుకోండి, పాటలు పాడటానికి వస్తారు, వాక్యం చదవడానికి వస్తారు, లేదా వాక్యం లీడ్ చేయడానికి వస్తారు, వంట వడ్డించడానికి వస్తారు, చర్చిలో పనిచేయడానికి వస్తారు. ఈవెన్ దేర్, అక్కడైనప్పుడు కూడా హౌ డు యూ పర్ఫామ్? మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకోవడానిక, దేవుణ్ణి గణపరచడానిక? చాలా సీరియస్గా అడుగుతున్నాను. చర్చిలోనే మీరు డ్రామా వేస్తూ ఉంటే ఇంకా మీ ఆఫీస్లో ఎలా ఉంటారు వేరే చెప్పాలా? నేను చెప్పాలా? ఇస్ దర్ ఎ నీడ్ టు టెల్? చాలా సీరియస్గా ఆలోచించండి. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు బహ్రైన్ అనేటువంటి దేశానికి తీసుకొచ్చి ఒక పని పిచ్చి ఇక్కడ ఉండరా అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? నీ మీద నాకున్నటువంటి నమ్మకంతో చెప్తున్నా, పనిచేయి, నన్ను పరిచయం చేయి. నిన్ను ఇక్కడ పెట్టాను, డబ్బులు వస్తాయి నీకో. నిన్ను ఇక్కడ పెట్టాను, నీ అప్పులు తీరుతాయి. నిన్ను ఇక్కడ పెట్టాను, నువ్వు స్థిరపడతావు. అది నీకు జరిగేది. కానీ నా కోసం ఏం చేస్తావు నువ్వు? నా కోసం ఏం చేస్తావు నువ్వు? దేవుడు అడిగితే ఏం చెప్తావు? వాట్ విల్ యూ టెల్ గాడ్? వాట్ విల్ యూ డూ? యోసేపుని అడిగితే, దేవా, నేను నా గురించి జీవనోపాధికి అయితే ఉంటుంది, కానీ నిన్ను పరిచయం చేస్తాను ప్రభా, నా జీవితంలో నిన్ను చూపిస్తాను. ఇది యోసేపు చెప్పగలిగేటువంటి మాట. ఇప్పుడు నెక్స్ట్కి వద్దాం. 6వ వచనం సెకండ్ భాగం. యోసేపు రూపవంతుడును సుందరుడినై ఉండాను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఇక్కడి నుంచి మీకు అర్థమైపోద్ది. ఇద్దరు వ్యక్తులు అధికారాన్ని ఏ విధంగా వాడుకున్నారో చెప్తా ఉన్నాను. యోసేపుకి అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని సద్వినియోగం చేశాడు. ఆ అధికారాన్ని యజమానుని యొక్క ఆశీర్వాదానికి ఉపయోగపడేటట్లు చేశాడు. ఆ అధికారాన్ని నమ్మకంగా వినియోగించడం బట్టి అనేక మందికి దీవెనకరం అయ్యాడు. ఇది యోసేపు. ఇప్పుడు పొతీఫర్ భార్య, ఆమెకు కూడా అధికారం ఉంది. ఆ అధికారం దేనికోసం వాడుతుంది? ఆ అధికారాన్ని తాను తన సొంత లాభానికి వాడుతుంది. ఆ అధికారాన్ని తన కోరిక తీర్చుకోవడానికి వాడుతుంది. అధికారం ఆ అధికారం తన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే ఆరాటానికి తీసుకెళ్ళింది. ఆరాటం అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. తెలుగులో శయనించమని చెప్పాను అని పెద్ద పదం ఉపయోగించాడు, కానీ హిబ్రూ భాషలో ఇది ఎలా ఉంటుందో తెలుసా? అధికారం. కుజా, నుంచో, ఎడ్రా. ఇప్పుడు మీకు అర్థమైన పదాలు మీకు అర్థమైందా? అలాగా, దా పడుకో ఎక్కడ, ఇది అలా అన్నమాట. ఆవిడ అన్న మాట అదే. హిబ్రూ భాషలో దాన్ని చదివితే కూర్చో, నుంచో, బయటబా అన్నట్లు, దా నాతో సెక్స్ చేయి. అంత అధికారపూర్వకంగా చెప్పింది. తప్పించుకోవడానికి వీల్లేదు. నాతో సెక్స్ చేయి.
తనకున్నటువంటి అధికారాన్ని, తనకున్నటువంటి ఆరాటాన్ని తీర్చుకోవడానికి వాడింది. అధికారం ఉండేది బుర్రలో, ఆరాటం ఉండేది శరీరంలో. మీకు చెప్తాను చూడండి, మీకున్నటువంటి అధికారం, మీకున్నటువంటి అవకాశం ఆరాటాన్ని తీర్చుకోవడానికి వాడుతున్నారా? చాలా స్పష్టంగా అడుగుతున్నా. నేను చాలా దేశాలకు వెళ్ళాను. భారతదేశంలో ఉన్న వాళ్ళు పరాయి దేశంలోకి వచ్చిన తర్వాత కొంతమంది జీవితాలు కుక్క కంటే హీనంగా ఉంటాయి. కుక్క, ఈవెన్ అ డాగ్ సమ్టైమ్స్ లివ్స్ ఎ బెటర్ లైఫ్. ఈ పొతీఫర్ భార్యకి ఎక్కడ కూర్చున్న కొంతమందికి తేడా లేదు. తేడా లేదు. హారిబుల్ లైఫ్, హారిబుల్ లైఫ్. ఈ పొతీఫర్ భార్య యోసేపుని దా పడుకో అని ఎలా అందో, మీలో కొంతమంది ఆ వ్యభిచారపు కళ్ళతో, మీకున్నటువంటి ఆరాటాన్ని తీర్చుకోవాలనేటువంటి తపనతో, అది మందు కొట్టడమా, జోదంలో పార్టిసిపేట్ చేయటమా, జీవితాన్ని విచ్చలవిడిగా వినియోగించుకోవటమా, మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చుకోవడమా? దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవటం ఉండేది కదా. యోసేపుకి అలాంటి అవకాశం ఉంది. తనకి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. తను ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నట్లయితే, యోసేపు ఎందుకురా ఇలా జీవిస్తున్నావు అని అడిగే నాదుడు లేడు. కానీ చేత జీవించాడు ఆయన. కానీ పొతీఫర్ భార్య, ఆవిడ ఎంత దరిద్రంగా ప్రవర్తించింది. అయితే అతడు ఒప్పక, ఎవరు యోసేపు, అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు, ఇంట్లో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనను. యోసేపు, పొతీఫర్ భార్య అధికారాన్ని యోసేపు ఎందుకు వాడుకున్నాడు? ఇతరుల యొక్క ఆశీర్వాదానికి. పొతీఫర్ భార్య అధికారాన్ని ఎందుకు వాడుకుంది? తన కోరికలు తీర్చుకోవడానికి. పక్క అర్థమైంది కదా. అధికారి పొతీఫర్ భార్య తనకున్న ఆరాటాన్ని తీర్చుకోవడానికి ఏం చేసింది? బలవంతం చేసింది యోసేపుని, దా అని. అయితే అదే ఆరాటం యోసేపుకి లేదా? ఉంది. అదే ఆరాటం యోసేపుకి ఉంది. బై ద బై మీకు మాట చెప్పాలి, కొంచెం క్యాల్కులేషన్. యోసేపుని అమ్మేసింది 17 ఏళ్ళప్పుడు. యోసేపుని అమ్మేసింది 17 ఏళ్ళప్పుడు. యోసేపు ప్రధానమంత్రి అయింది 30 ఏళ్ళప్పుడు. యోసేపు ప్రధానమంత్రి అయింది 30 ఏళ్ళప్పుడు. మనకి 41 అధ్యాయంలో కనబడుతుంది 30 ఏళ్ళని. 17 నుంచి 40కి, 17 నుంచి 30కి 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్లలో 3 చోట్ల ఉన్నాడు ఆయన. 13 ఏళ్లలో 3 చోట్ల ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు సార్? 1 బానిస బజార్లో, 2 పొతీఫర్ ఇంట్లో, 3 జైల్లో. జైల్లో అతను అతి ఎక్కువ సమయం లెక్కేసుకుంటే 2.5 లేకపోతే 3 సంవత్సరాలు ఉన్నాడు ఆయన జైల్లో. 2.5-3 సంవత్సరాలు. మార్కెట్లో బహుశా ఒక 6 నెలలు ఉండి ఉంటాడేమో, లేకపోతే అంతకంటే తక్కువ. ఇవి తీసేస్తే యోసేపు పొతీఫర్ ఇంట్లో పనిచేసింది 9 లేదా 10 ఏళ్ళు. 9 లేకపోతే 10 ఏళ్ళు. ఇది ఎప్పుడు జరిగిందో రాయలేదు. జాయిన్ అవ్వంగానే జరిగిందా, కొన్ని నెలలకు జరిగిందా, కొన్ని ఏళ్ళకి జరిగిందా తెలీదు. అయితే ఈ స్టోరీ అంతా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, యోసేపు ఒక 5-6 ఏళ్ళు పనిచేసాడేమో, ప్రమోషన్లోకి వచ్చాడు నెమ్మదిగా, ఇంటికి మేనేజర్ అయిపోయాడు ఆయన, ఇంటి మొత్తాన్ని చూసుకునేటువంటి వ్యక్తి అయిపోయాడు. అలాంటి పరిస్థితిలో బహుశా యోసేపు వయసు 25 ఏళ్ళు ఉంటుంది. 25 ఏళ్లకి బానిస బజార్లో ఉన్నప్పుడు చిక్కుబిక్కుపై ఉండుంటాడు ఆయన, బక్క పీనుగులాగా ఉండుంటాడు. ఈ 25 ఏళ్లలో కష్టపడి పనిచేస్తున్నాడేమో, శ్రేష్టమైన ఆహారం తింటున్నాడేమో, 6 ప్యాక్ బాడీ వచ్చింది ఆయనకి. మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చాలా అందంగా ఉన్నాడు ఆయన. 25 ఏళ్ళ అబ్బాయి అనుకుందాం, అందంగా ఉన్నటువంటి అబ్బాయి, లేకపోతే 23 ఏళ్ళ అబ్బాయి. ఈవిడికి ఎంత వయసు ఉందో మనకు తెలియదు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు అనుకుందాం. ఈవిడికి చూసిందే, చూసి అడుగుతుంది దా అనేసి. ఒకవేళ యోసేపు లోకరీత్యా ఆలోచిస్తే ఎలా ఆలోచించి ఉండాలి? అడుగుతుంది మా మేనేజర్ గారి వైఫ్, అడుగుతుంది ఐగుప్తు దేశంలో,
ఐగుప్తు దేశంలో ఇలా పరాయి అమ్మాయి అడిగితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకోవటం పాపం కాదు. ఇక్కడున్న రూల్ ప్రకారం ఏమైనా ఒకటే, ఎలాగున్నా ఒకటే. నన్ను అడిగే నాదుడు ఎవడు లేడు, ఆ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, మా సొంత అన్నోళ్ళే అమ్మేశారు, మరి నాకు దిక్కు లేదు, వెనక్కి వెళ్తానో లేదో నాకు తెలియదు. ఇంత ఆలోచించి ఓకే ఈమెతో కనుక నేను సెటిల్ అయిపోయాను అనుకో, మేమిద్దరం కలిసామనుకో, మా ఓనర్ని లేపేయచ్చు, నేనే ఓనర్ అయిపోతాను. బాగుందా ప్లాన్? ఇంత పొడుగు యోసేపు ఆలోచించి ఉండొచ్చు, కానీ యోసేపు అలా ఆలోచించాడా? ఆలోచించలా. దేవుడు తనకిచ్చినటువంటి అధికారం పరుదుల మధ్యన ఉపయోగించాడు. నీకిచ్చినటువంటి అధికారం, నీకిచ్చినటువంటి అవకాశం, నీకిచ్చినటువంటి స్వేచ్ఛ దేనికి వాడుతున్నావు? చాలా సీరియస్గా కొడుతున్నాను. దేనికి వాడుతున్నావు? స్వేచ్ఛ ఉంది కదా అని మొబైల్లో సినిమాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నావా? స్వేచ్ఛ ఉంది కదా అని బ్లూ ఫిల్మ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నావా? స్వేచ్ఛ ఉంది కదా అని వ్యభిచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? చాలా సీరియస్గా కొడుతున్నాను. యోసేపు అలా చేయలేదు. రెండో విషయం, ఆదికాండం 3వ అధ్యాయం తెలుసు కదా మీకు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటి? సాతానుడు వచ్చి అవ్వని శోధించడం. ఆ శోధనకి దీనికి నాకు పెద్ద తేడా కనబడదాం. సంభాషణ మీకు చెప్తాను. సాతానుడు వచ్చి అవ్వతో, ఏమ్మా ఈ తోటలో అన్ని పళ్ళు తినొచ్చా? అన్ని తినొచ్చు సార్, ఈ పండు ఒకటి తినకూడదు. ఇప్పుడు పొతిఫర్ భార్య మాట్లాడేదానికి యోసేపు ఇచ్చేటువంటి జవాబు, అమ్మా ఈ ఇంటి మొత్తం మీద నాకు అధికారం ఉంది, నీ మీద తప్పించి. తేడా ఏమన్నా ఉందా? లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ పండు తింటే ఏమవుద్ది? అవ్వ చెప్పే మాట, సార్ ఆ పండు టచ్ చేస్తే నేను చచ్చిపోతామంట, ఆ పండు ముట్టుకుంటేనే మేము చచ్చిపోతా ఉంటాం, ఆ పండు తింటే మేము చచ్చిపోతా ఉంటా. ఇది అవ్వ చెప్పిన మాట. యోసేపు, మేడం అంతా అయ్యగారు నా కింద పెట్టారు, నిన్ను తప్పించి నిన్ను నేను టచ్ చేస్తే, నీ దగ్గరికి నేను వస్తే నా జీవితం అవుట్. అవ్వ బాగా చెప్పింది, కానీ పండు కోసుకొని తినింది, చచ్చింది. యోసేపు చెప్పాడు, పండు కొయ్యలేదు, జైల్లోకి వెళ్ళాడు. తేడా అర్థమవుతుందా మీకు? ఆరాటం. నీకు ఆరాటం ఉంది, శారీరకమైనటువంటి ఆరాటం ఉన్నది. ఈ ఆరాటాన్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు? యోసేపు ఆ ఆరాటాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. మూడో విషయం మీకు చెప్తాం. యోసేపు ఈ లోకరీతి ఆలోచించలేదు. నెంబర్ 1, యోసేపు చాలా పక్కా, దేవుడు నాకు ఇచ్చిన కంట్రోల్ ఇది, కంట్రోల్ దాటున్నావు నాకు వద్దు అన్నాడు. మూడోది, జాగ్రత్త వినండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. మూడోది, మీరు చాలామంది తపన పడే విషయం చెప్తున్నాను. సార్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్, నేను ఉండలేకపోతున్నాను సార్, నా వల్ల కావట్లేదు సార్, ఆ మాట అంటారే, మీరు 100కి 100 పాళ్ళు చెప్పేది కరెక్ట్. మీరు ఉండలేకపోవటం అనేది మామూలే. నేను కూడా ఉండలేను సార్. మీరు ఏం చేస్తారు సార్? నేను సొంత నియంత్రణ ఏం చేసుకోను, సెల్ఫ్ కంట్రోల్ ఏం ఉపయోగించను. మరి ఏం ఉపయోగిస్తారు సార్? సెల్ఫ్ కంట్రోల్తో పని అవదో. సెల్ఫ్ కంట్రోల్తో చేతులు అవుతాయేమో, ఊహలు అవుతాయా? సెల్ఫ్ కంట్రోల్తో చేతులు అవుతాయేమో, ఊహలు అవుతాయా? ఆగో. సెల్ఫ్ కంట్రోల్తో కళ్ళు మూసుకుంటానేమో, కానీ మనసును ముయ్యలేను. మరి ఏం కావాలి సార్? యోసేపు ఏం చేశాడు? నువ్వు కూడా అదే చేయాలి. యోసేపు ఏం చేశాడు తెలుసా? అమ్మా ముందు ఉపయోగించాడు. నువ్వేమో నా కంట్రోల్ లేవు, నాకేమో అయ్యగారు వీటన్నిటి మీద అధికారం ఇచ్చారు, నిన్ను తప్పించి. నెక్స్ట్ ఏం ఉంటాడు తెలుసా? ఇక్కడ దేవుడు ఉన్నాడు. మీరు చూసారా ఆ వచనం? ఆ వచనాన్ని మీరు చూస్తే బాగుంటుంది. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి, నెక్స్ట్ వర్డ్ ఏంటి? దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో. సీన్లోకి ఎవరిని తెచ్చాడు? దేవుణ్ణి తెచ్చాడు.
సీన్లోకి దేవుడు రాగానే మన యొక్క హావభావాలు మారిపోతాయి. సీన్లోకి దేవుడు రాగానే మనం మాట్లాడే తీరు మారిపోతుంది. సీన్లోకి దేవుడు రాగానే మన కళ్ళు చూపులు ఎక్కడ పడాలో అక్కడ పడో. చాలా స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనలో లైంగిక కోరిక, డబ్బు కావాలనే కోరిక, పైకి ఎదగాలనే కోరిక, జాగ్రత్తగా వినండి మాట, మీరు ఎప్పుడు ఈ మాటలు వినరు. మనలో ఉన్న లైంగిక కోరిక, డబ్బు కావాలనే కోరిక, అభివృద్ధి చెందాలనే కోరిక, ఈ కోరికలు పెట్టిందే దేవుడు. ఈ కోరికలు దేవుడు పెట్టాడు. ఒకసారి ఆలోచించుకోండి. నేను ఈ తప్పుడు ఉదాహరణ ఇస్తున్నానని మీరు ఏమనుకోవద్దు, మీకు అర్థం అవడం చెప్తున్నాను. మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 2-3 రోజుల విషయం తేలింది. ఏంటి తెలుసా? ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని. మీరేం చేస్తారు? పొటెన్సీ అనే దేవుడు ఇస్తే వస్తుంది అనే విషయం అప్పుడు అర్థం అవుద్ది మీకు. నీకున్నటువంటి పొటెన్సీ అంటే లైంగిక చర్య చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ విధంగా చెయ్యగలిగేటువంటి చాకచక్యం నీకు ఏదైతే ఉందో అది దేవుడిచ్చాడు నీకు. గాడ్ గేవ్ యూ. సెక్స్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ అదే. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్ అనేటువంటి గిఫ్ట్ని దేవుని యొక్క అధికారం కింద వాడితే ఇట్స్ ఎ బ్లెస్డ్ మూమెంట్. దేవుని పరిధుల్లోంచి దాన్ని బయట తీసుకెళ్తే నీ జీవితాన్ని నరకం చేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ ఎ హెల్. నేను ఒకసారి మా ఊర్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మా ఊరు ఏలూరు. అయితే ఆ రోజు మా చిన్నప్పుడు తెలుగు టీచర్ గారు వాక్యం వినడానికి వచ్చారు. అయిపోయిన తర్వాత బయటకు వస్తే అందరు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు, రే ఎడ్వర్డ్, చిన్నప్పుడు టీచర్ కదా అల్లే అని పిలుస్తుంది, రే ఎడ్వర్డ్ చెప్పండి టీచర్ గారు, సాయంత్రం ఇంటికి రారా ఒకసారి, నీతో కొన్ని పర్సనల్గా మాట్లాడాలంటే. సరే టీచర్, 5ంటికి రారా అన్నది. నేను ఇంటికి వెళ్ళా 5ంటికి. ఇంటికి వెళ్తే ఆవిడతో రౌండ్ డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ టేబుల్ అవతల కూర్చొని ఉంది. డోర్ తీసే ఉంది. వెళ్ళి కర్టన్ పక్కన డోర్ని కొడతా ఉంటే తీసే ఉంది, లోనికి రారా అన్నది. లోనికి వెళ్ళా, కూర్చో, అంకుల్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారా అని అన్నది. ఏమంటుందో ఏమో నాకు తెలియదా. కూర్చున్నా. అరే ఇప్పుడు ఈ విషయం నేను ఎవరితో చెప్పలేదురా, అంకుల్కి కూడా చెప్పలేదు, నీతో చెప్తున్నా. బహుశా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు 56-57 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఎందుకంటే 1 or 2 years ఆవిడ రిటైర్ అయిపోయింది అది జరిగిన సన్నివేశానికి. ఆవిడ కూతురికి పెళ్ళి కూడా అయిపోయింది. మీకు ఏజ్ గురించి చెప్తున్నాను. నా వయసు అప్పుడు 35. కూర్చుంది ఎదురు. కూర్చొని ఆవిడ మాట్లాడితే ఉందంటే, అరే నేను అంకుల్తో కూడా చెప్పలేదురా, నాకు బాధ ఉందిరా, నాకు ఒక కష్టం ఉందిరా, నువ్వు వాక్యం చెప్తుంటే ఇది నువ్వు తీర్చగలవు అనిపించిందా టీచర్ గారు. సరే టీచర్ గారు అని అన్నా భయంగా. ఏం లేదురా, నేను 9వ క్లాస్ 10వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి దగ్గర అయ్యానురా. చాలాసార్లు మేమిద్దరం చాలా దూరం వెళ్ళిపోయాం, చేయకూడని పనులన్నీ చేసాం. 10వ క్లాస్ తర్వాత వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను రా. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివా, డిగ్రీ చదివా అని కూడా మర్చిపోయాను. బీఈడీ అయిపోయింది, అంకుల్కి పెళ్ళి అయింది. నా బాధ ఎప్పుడు మొదలైందంటే మొదటి రాత్రి నుంచి రాను. ఏమైందండి అన్న. ఏం లేదురా, అంకుల్ నా దగ్గరకు వస్తా ఉంటే ఆడు గుర్తు వస్తున్నాడు. నేను చాలాసార్లు ఏడుస్తూ ఉండిపోతే ఏమైంది అని అన్నారు అంకుల్. కడుపు నొప్పిగా ఉందన్నాను, కొంచెం తలనొప్పిగా ఉందన్నాను. పాపం అంకుల్ అర్థం చేసుకున్నాడు రా. కానీ నా బాధ కడుపు నొప్పి కాదురా, నా బాధ తలనొప్పి కాదురా, నా బాధ మర్చిపోలేనటువంటిదే. నా గతం నన్ను వెంటాడుతుందిరా. నా గతం గుర్తుపెట్టుకోండి. పిచ్చి ఆశాలు వేస్తే చచ్చేదాకా పిచ్చోళ్ళే పోతారు మీరు. పక్కా చెప్తున్నాను నేను. పక్కా. యోసేపుకి దాని కాన్సిక్వెన్సెస్ తెలుసు. మేడం, దేవుడున్నాడు ఇక్కడ, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. అయితే తర్వాత జరిగిందేంటో మనం చూద్దాం. ఆవిడ మళ్ళీ ప్లాన్ వేసి మొత్తానికి అతను దొరికేటట్లు చేసింది. ఒక్కడే వచ్చాడు లోనికి. వస్తే వేసేస్తే భర్తకి చెప్తుంది. ఏమన్నా తెలుసా,
వీడు నువ్వు తీసుకొచ్చావు కదా, నేను చదవట్లేదు వాక్యం మీరు చదవండి, వీడు నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు, రేప్ చేయడానికి వచ్చాడు, బట్టలు ఇప్పేశాడు, ఆడి బట్టలు నా చేతిలో ఉన్నాయి అని అతని మీద లేనిపోయినటువంటి మాట చెప్పింది. ఎక్కడ కూడా యోసేపు నోరు తెరిచినట్టు లేదు. ఆ బట్ట తన చేతిలో పెట్టి పారిపోయాడంట. తప్పించుకొని పారిపోయాను. జాగ్రత్త వినండి మాట, తప్పించుకొని పారిపోయాను. ఏంటి సార్ తప్పించుకొని పారిపోవటం? దేని నుంచి తప్పించుకున్నాడు? వ్యభిచారం నుంచి తప్పించుకున్నాడు. ఎక్కడికి పారిపోయాడు? ఆ చీకటి ప్రాంతం నుంచి పారిపోయాడు. ఆయన పారిపోయాడు. అయితే పారిపోవటం మనం ఇక్కడ సీన్లో చూస్తున్నాం. పారిపోవటం సీన్లో చూస్తున్నాం. దీన్ని బోధలో చూపించమంటారా? టీచింగ్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడాలి. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఐ వాంట్ యూ టు సీ దిస్. వేశ్యతో కలుసుకున్నవాడు, 16వ వచనం, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని మోషే చెప్పుచున్నాడు కదా. ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇరువురు ఏక శరీరమగుదురు. దేవుడు స్త్రీ పురుషులు అనేటువంటి 2 శరీరాలను, 2 మనసులను, 2 హృదయాలను, 2 తలంపులను, 2 వ్యక్తుల్ని ఒకటి చేయటానికి ఇష్టపడ్డాడు. హీ క్రియేటెడ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్స్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. మీకు విషయం తెలుసా? దేవుడిచ్చినటువంటి పరిధిలో, దేవుడిచ్చినటువంటి బాక్స్లో సెక్స్ అనేది ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ అనుభూతిలో దేవుని వైపు చూసి ప్రైజ్ ద లార్డ్ అని అనటానికి ద గ్రేటెస్ట్ మూమెంట్. ఆ అనుభూతి ఇంకెక్కడ దొరకదు. దేవుడిచ్చినటువంటి ఆ అనుభూతి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అవకాశాన్ని వేరే దేనికైనా వాడితే, వేరే ఎవరితో అయినా వాడితే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఇక్కడ నన్ను నుంచోబెట్టారు వాక్యం అందించమని నాకు అవకాశం కానీ అధికారం కానీ ఇద్దరిచ్చారు. ఎవరు సార్ అంటారు? మొదటి దేవుడు, రెండోది సారు. మొదటి దేవుడు, రెండో సారు. అర్థమైందా? నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పకుండా సొల్లుగొట్టి వెళ్ళిపోతే, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పకుండా 4 కథలు చెప్పేసి వెళ్ళిపోతే, నేను అక్కడికి వచ్చి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించకపోతే, ఈయనకి లెక్క చెప్పాలి, ఆయనకు కూడా చెప్పాలి లెక్క. నేను ఐ హావ్ టు గివ్ ఎన్ అకౌంట్. ఇక్కడ దేవుడు నీకు ఇచ్చినటువంటి లైంగికత, సెక్షువాలిటీ లెక్క ఎవరికి చెప్తాను? ఇంకే చూడండి 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యై ఉన్నాడు. ఐ బికేమ్ వన్ విత్ ద లార్డ్. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఇది టీచింగ్, బోధ. అక్కడ యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. గుర్తుపెట్టుకోండి, శోధన వచ్చినప్పుడు ఫైట్ చేయొద్దు. జాగ్రత్త వింటున్నా. శోధన వచ్చినప్పుడు ఫైట్ చేయొద్దు. శోధన వచ్చినప్పుడు డిస్కషన్ చేయొద్దు. శోధన వచ్చినప్పుడు డిబేట్ చేయొద్దు. శోధన వచ్చినప్పుడు డిఫెండ్ చేయొద్దు. శోధన వచ్చినప్పుడు పారిపో. నీకు అక్కడ శోధన ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఇక్కడికి వెళ్తే కనుక నీకు పరిస్థితులు బాగో అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళాలా? బుర్ర లేదా నీకో? బుద్ధి లేదా నీకో? అక్కడికి వెళ్ళి దేవా అంటే పని అవుతా? డోంట్ గో దేర్. డోంట్ గో. రన్ అవే. పారిపోయాడు యోసేపు. పౌలు గారు అందుకే చెప్తున్నాడు పారిపో అంటున్నాడు. అక్కడ డిస్కషన్ చేద్దాం. ఏమండి అని సుత్తేమేయద్దు. ఏమన్నా మీరు నాకు సిస్టర్ లాంటి వాళ్ళు అండి, అనవసరం డిస్కషన్ ఉంది అక్కడ. మాట్లాడద్దు, వెళ్ళిపో. పౌలు చెప్తున్న మాట, ఈ మాట నువ్వు పట్టించుకోకపోతే నీ బతుకు బెస్ట్. ఎందుకు చెప్పగలుగుతున్నాను తెలుసా? నేను ఒక క్యాబరా డాన్సర్ని. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలా? నేను ఒక క్యాబరా డాన్సర్ని బట్టలు ఇప్పి డాన్స్
చేసేవాడిని నేను. నువ్వు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్ళలేదు నువ్వు. దట్ వాజ్ మై లైఫ్. అందుకే నాకు తెలుసు దాంట్లో ఉన్నటువంటి దరిద్రత, అందుకే నాకు తెలుసు దాంట్లో ఉన్నటువంటి అశుద్ధత. ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. ఇంకేమన్నాడు? జారత్వమునకు దూరంగా పారిపోడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నదే. జాగ్రత్తగా అర్థమవుతుంది అయితే, మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నదే, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. గాడ్ గేవ్ దిస్ బాడీ టు బి హిస్ టెంపుల్. తనకి ఆలయము అవ్వాలని. ఓ చిన్న మాట చెప్తున్నాను, ఒకవేళ ఇంత చక్కటి చర్చ్ ఉన్నది కదా, చక్కటి బిల్డింగ్, మీరు తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు. రేపు పొద్దున ఇక్కడికి వచ్చేప్పుడు ఇక్కడ శివలింగం ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇక్కడ గణపతి బొమ్మ ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు? హౌ డు యూ ఫీల్? నీ చర్చ్ దాంట్లో ఏం పెట్టావు? నేను మారు మనసు పొందకముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అది ఆడియన్స్లో ఉందంటే నేను పాట పాడతానని పాడేవాడిని. ఏది? సినిమా పాట. ఆ పాట అప్పుడు పాడినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత ఎప్పుడో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంత దరిద్రమైన పాట పాడానా అని అనిపించింది. హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. వినుంటారు మీరు ఆ పాట. హృదయం అనే కోవెల. కోవెల అంటే ఏంటి? గుడి. ఆ గుడి ఎవరు కట్టారు? దేవుడు. ఎవరి కోసం కట్టాడు? తన కోసం. నేను ఎవరిని కూర్చోబెట్టాను? ఎవరితో కూర్చోబెట్టా. ఆ టైంలో నేనేం చేస్తున్నట్టు తెలుసా? దేవా, కొంచెం నువ్వు బయటకు వెళ్తావా? అది వస్తుంది, అది నాకు దేవత, అది లేకపోతే నేను ఉండలేను. అది నా ఆర్గ్యుమెంట్. దేవుడు పాపం ఏం చేయలేక బయటికి వెళ్ళిపోయాడు. ఆ హృదయం అనే దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సింహాసనం మీద ఏ సింహాసనం అయితే దేవుడు తన కోసం చేసుకున్నాడో దాని మీద కూర్చో అంటే అది కూర్చుంది అక్కడ. నీ హృదయంలో ఈరోజు ఎవరున్నారు నాకు తెలీదు. స్ట్రైట్ అడుగుతున్నా, ఎవరున్నారు హృదయంలో? అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా మిగిలిన ఏ పాపమైనా బయట జరుగుద్దయా, ఇది లోన జరిగేది, చాలా జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. అట్లుండగా 11వ వచనం, ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినూ అక్కడ లేరు. అప్పుడు ఆయన అతని వస్త్రములు పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా, రెండోసారి కమ్ హ్యావ్ సెక్స్ విత్ మీ అని అడిగితే అతడు తన వస్త్రమును తన చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. హీ డిడ్ నాట్ యూజ్ సెల్ఫ్ కంట్రోల్, హీ యూజ్ 2 things. ముందు గాడ్ కంట్రోల్ వాడాడు, రెండోది ఎస్కేప్ కంట్రోల్ వాడాడు. ఈ రెండే వాడింది. ఒకటి గాడ్ వాడాడు. దేవుడున్నాడు ఇక్కడ అన్నాడు. దేవుడున్నాడంటే కూడా పని అవుదు అనుకుంటే మనోడే వెళ్ళిపోయాడు. హీ వాజ్ నాట్ దేర్. నీ లైఫ్లో కూడా అంతే. శోధన వచ్చింది అని అంటే కనుక దేవుని తీసిరా అక్కడికి. దేవుడు వస్తే కూడా పని అవ్వట్లేదు అనుకో, వెళ్ళిపో నువ్వు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అయితే మీలో కొంతమంది అనేటువంటి మాట ఇది చాలా ప్రాక్టికల్గా, సార్ నేను ఇక్కడ ఒక్కడనే ఉంటాను సార్, నా భార్య ఇండియాలో ఉంటుంది సార్ నేను ఒక్కదాన్నే ఉంటాను సార్, నా భర్త ఇండియాలో ఉంటాడు సార్, నాకంటూ శారీరక కోరికలు ఉంటాయి సార్, ఎలాగ సార్ ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయటం ఎలాగా? ఇది మీరు అడిగేటువంటి ప్రశ్న, ఇది చాలా ప్రాక్టికల్. నేను అందుకే దాన్ని చాలా ప్రాక్టికల్గా డీల్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. నేను కూడా నెలల తరబడి బయట ఉంటాను కాబట్టి నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. మీకున్న ప్రాబ్లమే నాకు కూడా ఉంటుంది. హౌ డు ఐ హ్యాండిల్ దాట్? ఏ విధంగా హ్యాండిల్ చేస్తాను? మీకు బైబిల్లోంచి ఒక వచనం చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది, ఊహించరు మీరు. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. ఇది మనందరికీ తెలిసిందే. తర్వాత ఏమైంది? అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా, మీకు అర్థమైంది కదండి,
అంటే అర్థం ఏంటంటే దెర్ ఆర్ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే శారీరకమైనటువంటి ప్రెషర్, ఆరాటం. రెండోది ఏంటి తెలుసా, హృదయంలో ఉండేటువంటి ప్రేమ. ఏది బలంగా పనిచేసింది? హృదయంలో ఉన్న ప్రేమ బలంగా పనిచేసి శారీరకంగా వచ్చేటువంటి కోరికను తొక్కి పడేసింది. ఇఫ్ యు హ్యావ్ లవ్ ఫర్ గాడ్, యూ విల్ సప్రెస్ దిస్ ఫీలింగ్ అండర్ దట్ లవ్. అది నీకు పెద్ద కష్టంగా అనిపించదు. మనోడు 7 సంవత్సరాలు ఆ విధంగా ఉండి మనోడే ఉన్నాడు తెలుసా, 7 రోజుల్లాగా ఉందా, 7 రోజుల్లాగా ఉంది, ఆవిడ కోసం ఎదురు చూస్తున్నాను. ద లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ యువర్ పార్ట్నర్. గుర్తుపెట్టుకోండి, వ్యభిచారం చేస్తే అంటే ఇక్కడ యోసేపు వ్యభిచారం అనే మాట ఉపయోగించలే. అక్కడ ఆయన ఉపయోగించిన పదం వల్ల ఒకటే, అయ్యగారు నన్ను నమ్మి ఇక్కడ పెట్టారు, అయ్యగారికి నువ్వు భార్యవే అంటే తను ఉపయోగిస్తున్నటువంటి వర్డ్ ఏంటి తెలుసా, అయ్యగారు నన్ను నమ్మారు కాబట్టి నమ్మక ద్రోహిని ఎలా అవుతాను నేను? అయ్యగారికి భార్యవే, నువ్వు నమ్మక ద్రోహం చేసి నాకు ఎలాగొస్తావు? హీ వాజ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రస్ట్. నీ భార్య కానీ నీ భర్త కానీ నిన్ను ట్రస్ట్ చేసి ఇక్కడ పంపించారు. నీ భార్య కానీ నీ భర్త కానీ ట్రస్ట్ చేసి ఉద్యోగాన్ని పంపించారు. వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకత్వాన్ని వమ్ము చేస్తావు నువ్వు. ఆలోచించుకో సార్. వ్యభిచారం తప్పించి ఇంకో పదం కనబడుతుంది. మీలో కొంతమంది వ్యభిచారులు కాదు, మీలో కొంతమంది కాదు, కానీ అంతకంటే దరిద్రమైన పనులు చేస్తున్నారు. ఏంటి సార్? వచ్చిన డబ్బులన్నీ తాగి తందనాలు ఆడుతున్నారు. అది కరెక్టా? అది నమ్మకద్రోహం కాదా? అది నమ్మకద్రోహం కాదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకత్వాన్ని, నీ భార్య నీ భర్త నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకత్వాన్ని వమ్ము చేస్తావా? మొదటిది అధికారం, రెండోది ఆరాటం, మూడో దానికి వచ్చేద్దాం. ఇది 40వ అధ్యాయంలోకి వస్తే వస్తుంది. మొత్తం అంతా నేను చదవను. సో మనోడిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎవరిని? యోసేపుని. మరి వాళ్ళ అధికారి ఎలా అన్నాడో ఏమన్నాడో తెలీదు. మనోడిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. అయితే ఒక పండితుడు ఏమంటాడు తెలుసా, భార్యని బలవంతం చేశాడని తెలిస్తే ఐగుప్తు దేశంలో ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఏంటి అని అంటే చంపేయాలి. కానీ యోసేపుని చంపలేదు. ఎందుకు చంపలేదంటే భార్య చెప్పిన మాట నమ్మలేకపోయాడు. మరి ఎందుకు జైల్లో పెట్టాడంటే భార్య పోరు తట్టుకోలేక. మీకు అర్థమైంది కదండి? సో ఈయన్ని మామూలుగా ఉంచితే కనుక భార్య ఊరుకోదు, ఆవిడ మాటిని లేపేస్తే కనుక మనస్సాక్షి ఊరుకోదు. అందుకే జైల్లో పడేశాడు. జైల్లో పడేస్తే అక్కడున్న వాళ్ళందరికీ యోసేపు గురించి తెలుసు, జైలు అధికారికి కూడా తెలుసు. సార్ మీకు అన్యాయం జరిగిందని తెలుసు సార్, నాకు మీరు పని చేయండి సార్, ఈ 5 రూమ్స్కి మీరే ఇన్ఛార్జ్గా ఉండండి సార్, నేను రిలాక్స్ అయిపోతాను అని అక్కడ కూడా అధికారిగా పెట్టారు. గుర్తుపెట్టుకోండి, యోసేపు గుంటలో ఉన్న ఒకటే, బానిస బజార్లో ఉన్న ఒకటే, పొతీఫర్ ఇంట్లో ఉన్న ఒకటే, చెరసాల్లో ఉన్నా కూడా ఒకటే. బంగారం అండి మనోడు, బంగారం. హీస్ గోల్డ్. మనం పరిస్థితులను బట్టి మారిపోతుంది, కానీ మనోడు పరిస్థితులు ఏదైనా సరే నేనే ఐఎమ్ గోల్డ్. సో అక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఉన్నాడు. మీకు తెలిసిన స్టోరీ. తన దగ్గరికి 2 రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చారు. ఒక ఆయనేమో రొట్టెలు చేసేవాడు, ఇంకోళ్ళేమో జ్యూస్ చేసి అందించేవాడు. మనకు అర్థమైన భాషలో చెప్తున్నాం. వచ్చారు, వీళ్ళ దగ్గర ఉంటున్నారు. ఇద్దరికి కళ వచ్చింది. కళ వస్తే ఏంటి ఆ మొహాలు పెట్టుకున్నామంటే మాకు కళ వచ్చినాయి సార్ అన్నాడు. అవునా? అయితే మనోడు చాలా చక్కటి జవాబు ఇస్తూ ఉన్నాడు. కళలకి భావం చెప్పేటువంటిది దేవుడు చేసే పని. 8వ వచనం చూడండి, బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. అందుకు వారు, మేము కళలు కంటివి, 40వ అధ్యాయం, వాటి భావం చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి, చూడండి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడి. 39వ అధ్యాయంలో దేవుడున్నాడు కదా, వ్యభిచారం ఎట్లా చేస్తాను, దేవుడున్నాడు కదా, నమ్మక ద్రోహం ఎలా అవుతాను. 40వ అధ్యాయంలో దేవుడున్నాడు కదా, మీ కళలకి భావం తెలుసుద్ది, చెప్పండి కళలు. చెప్పేశారు.
మొదటోడు చెప్పాడు, సార్ ఇలాగా 3 తీగలు ఉన్నాయి, దానికి 3 ద్రాక్ష గుత్తులు ఉన్నాయి, అవి రసం చేసి పెట్టానంటే 3 రోజులకు సంబంధం. 3 రోజుల తర్వాత ఫరో గారు మిమ్మల్ని పిలుస్తారు, మీరు మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. ఒక చిన్న మాట, మీరు జాయిన్ అవ్వంగానే నేను అన్యాయంగా ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, హిబ్రీలు తీసుకొచ్చి నన్ను నమ్మారు, మా అన్నోళ్ళు అని చెప్పలేదు ఆయన. చాలా బాగా చెప్పాడు ఆయన, మీ అన్ని చదివినపచ్చట్లా, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, కొంచెం దయచేసి రాజుగారికి నా విషయం చెప్పి ఇక్కడ నుంచి తప్పించవా అని అన్నాడు. రెండో వాడు చెప్పాడు, వాడితో నిర్మోహమాటంగా చెప్పాడు, సార్ ఐఎమ్ సారీ సార్, మీకు వచ్చిన కాలం మంచిది కాదు సార్, 3 రోజుల్లో మీరు చచ్చిపోతారు సార్. చాలా యథార్థంగా మాట్లాడాడు ఆయన, చాలా యథార్థంగా మాట్లాడేశారు. అయితే ఇలా నడుస్తూ ఉంది కదా, జాగ్రత్తగానంటే నన్ను వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 41వ అధ్యాయం 1 వచ్చిన చూడండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అంటే ఏంటి? 2 ఏళ్ళు యోసేపు ఎక్కడున్నాడు? మీరు ఒక చిన్న మాట అర్థమైంది. మొదటేమో అధికారం బుర్రలో ఉండేది, రెండోదేమో శరీరంలో ఉండేటువంటి ఆరాటం, మూడోది హృదయానికి చెందేటువంటి ఆవేశం, ఆవేదన. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఏ తప్పు చేయనప్పుడు నీ మీద నేరం పెడితే ఆవేదన. దేవుని కోసం మహిమకరంగా జీవించాలనుకున్నప్పుడు నీకు దెబ్బ తగిలితే ఆవేదన. కళ్ళకి భావం చెప్పి అతడు తప్పిస్తాడు అనుకుంటే అతను మర్చిపోతే నీకు వచ్చేది ఆవేదన, డిలే, ఆవేదన. ఆలోచించాడు, వీడు వెళ్తాడు ఫరో గారికి నా గురించి చెప్తాడు, బయటకు వస్తాను నేను అనుకున్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఎక్కడా? జైల్లో. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళారా? ఏంటది? దేవుడు ఒక భక్తుడి ద్వారా నీకు ఒక వాక్యం వినిపించి, ఏమా నీ జీవితంలో ఇది జరుగుద్ది, బాబు నీ జీవితంలో ఇది జరుగుద్ది అని అన్నాడు అనుకుందాం. లేదా నీకే ఒక దర్శనం వచ్చింది, నీకే ఒక కళ వచ్చింది, నీకే ఒక ఆలోచన వచ్చింది, ఇది దేవుడి దగ్గర నుంచి అని. వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, తర్వాత ఏమంటే యోసేపు 2 ఏళ్ళు ఉండిపోయాడు. ఆగాడు ఆయన, ఆగాడు. ఎందుకు ఆగగలిగాడు? అధికారాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఆరాటాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు, తన హృదయంలో ఆవేదన కూడా కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? గాడ్ కంట్రోల్. మై ఫ్రెండ్స్, నీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి శారీరక కోరికల్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు నీ హృదయంలో పెట్టేటువంటి ఆవేదన దేవుడు పెట్టింది. ఆలస్యం ఆవేదన కలిగిస్తుంది, కానీ ఆలస్యం పాఠం నేర్పిస్తుంది, ఆలస్యం అనుభవాన్ని ఇస్తుంది, ఆలస్యం విలువ తెలిసేటట్లు చేస్తుంది. ఆలస్యం అయ్యింది, కానీ మనడేం టెన్షన్ పడలేదు, ఆగాడు. ఈ 2 అధ్యాయాల్లో యోసేపు జీవితం ఎన్ని రకాలుగా మనకి సరితూగుతుందో ఆలోచించండి. ఎన్ని రకాలుగా. ఎందుకు సరితూగుతుంది అని అంటే కనుక, తన మామూలు ఉద్యోగం చేసుకునేవాడు, ఒంటరి జీవితం జీవించేవాడు, అవకాశాలు ఉన్నవాడు, కానీ దేవుని యొక్క పరిధుల్లో ఉన్నాడు. దేవునికి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. బుర్రలో కానీ, శరీరంలో కానీ, హృదయంలో కానీ దేవుడికే ప్రథమ స్థానం ఇవ్వగలిగాడు. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మీరు గూగుల్ చేయొచ్చు ఇది. ఈ పదం కూడా వినండి, ERMIN. వినండి, ERMIN. ఎర్మిన్ అనేది ఒక జంతు పేరు, చిన్న ఉడత ఎర్మిన్. ఈ ఎర్మిన్ అనేటువంటి ఉడతకుండేటువంటి బొచ్చు ప్రపంచంలో అతి సున్నితమైనటువంటి బొచ్చు. అంతకంటే సున్నితమైన బొచ్చు ఇంకా దేనికి ఉండదంట. అర్థమైందా? ఆ సున్నితమైనటువంటి బొచ్చుతో కోటులు తయారు చేస్తారు, కోట్లు. సున్నితమైనటువంటి ఆ బొచ్చుతో తయారు చేసినటువంటి ఒక కోటు ఖరీదు 3 కోట్లు అవుద్దంట. 3 కోట్లు. బ్రిటిష్ రాణికి తయారు చేసి ఇచ్చారు. మీరు క్వీన్ ఎలిజబెత్ అని కొడితే కనుక ఆ బొమ్మ ఒకటి వస్తుంది, ఆ కోట్ వేసుకున్నది, కింద ఒక చిన్న ఎలక లాంటి బొమ్మ కూడా కనబడుతుంది. దాని నుంచి తయారు చేసిందని ఆ బొమ్మ అలా వేశారు. గూగుల్లో ఉంది ఆ బొమ్మ. ఓకే,
ఈ ఎర్మిన్ అనేటువంటి ఈ చిన్న ఉడత లాంటిది పిరికిది, బాగా పిరికిది. భూమిలో ఇలాగ చిన్న రంధ్రం చేసుకొని దాంట్లో బతుకుద్ది అది. అయితే ఇంత దూరంలో ఎలా అంటే కూడా రంధ్రంలోకి వెళ్ళిపోద్ది, దాన్ని కూడా పట్టుకోలేడు. ఒక కోటు తయారు చేయాలంటే 400 ఎర్మిన్లు పట్టుకోవాలి, 400, అప్పుడు కోటు తయారవుద్ది. కానీ దాన్ని పట్టుకునేటువంటి ఒక పద్ధతి ఉందంట. ఏంటి ఆ పద్ధతి అంటే, ఇప్పుడు ఇక్కడ రంధ్రం ఉంది, దీంట్లో ఎర్మిన్ ఉంది. ఏం చేస్తారంటే ఆ రంధ్రానికి ఒక 100 అడుగుల దూరంలో అంత కుప్ప కింద చెర్రీస్ వేస్తారంట. ఎర్రగా ఉంటాయి కదా పళ్ళు, అవి వేస్తారు. ఓ 10-15 నిమిషాలకి ఆ చెర్రీస్ వాసన దీన్ని తగులుతుందంట. బయటకు వచ్చి చూస్తుంది, ఎవ్వరు లేదుగా, చెర్రీస్ దగ్గరికి వెళ్ళిపోద్ది. చెర్రీస్ అంటే దానికి చాలా ఇష్టం. ఆ చెర్రీస్ అది తింటా ఉన్నప్పుడు నెమ్మదిగా వీళ్ళు ఈ రంధ్రం దగ్గరకు వచ్చి వాళ్ళు చేసే పని ఏంటంటే మనిషి పెంట ఇంత తీసుకొని దాని దగ్గర ఎంట్రన్స్ దగ్గర కొంచెం పోస్తారంట. పూసి వెళ్ళిపోతారు. వెళ్ళి ఆ చెర్రీస్ తినే దగ్గరికి వెళ్ళి ఇలా కొడతారు. అది పరిగెట్టుకుంటే దాని ఇంటి దగ్గరకు వస్తుంది. ఆ పెంటను చూసి ఇలా ఆగిపోద్ది, అది లోనికి వెళ్తే బయట రాదు. అప్పుడు వీళ్ళు వెనక నుంచి దాన్ని పట్టుకొని బొట్టలో వేసుకొని వెళ్ళిపోతారు. ఈ స్టోరీ ఎందుకు చెప్పారు సార్ అని అంటే, ఒకవేళ కనుక నాకు ఎర్మిన్తో మాట్లాడే అవకాశం దొరికితే ఎర్మిన్ని నేను అడిగే ప్రశ్నలు లేవి. ఏమ్మా ఎర్మిన్, ఏంటి సార్ నీకు బతకాలని లేదా? ఉంది సార్. మనిషి అంటే నీకు భయం లేదా? ఉంది సార్. మరి మనిషి వచ్చి పట్టుకొస్తున్నప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా? వెళ్ళను సార్. ఎందుకు వెళ్ళవమ్మా? సార్ పెంట ఉంది కదా. పెంటే కదా, లోనికి వెళ్ళిపోయి తర్వాత వచ్చి కడుక్కోవచ్చు కదా. అప్పుడు ఎర్మిన్ అనే మాట ఏంటి తెలుసా? సార్ నేను చావనన్నా చేస్తాను కానీ నా శరీరానికి పెంట అంటించుకోను సార్. షడ్రక్ మెషక్ అబేద్నెగో, మేము చావనన్నా చస్తాం కానీ మీరు చెప్పేటువంటి దేవుడికి మొక్కలేము. దానియేలు, మేము చావనన్నా చస్తాం కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. నేను చావనన్నా చస్తాను కానీ యేసు ప్రభు దేవుడు కాదు అని అనలేను. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? తలంచండి, ప్రార్థన చేసుకుందాం. మా దేవా, యోసేపు జీవితాన్ని మా ముందు పెట్టాం. 17వ ఏట నుంచి 30వ ఏట మధ్యలో జరిగిన విషయాలు, 13 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలు, నిన్న తన తొలి 17 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చూసాం. ఈరోజు తర్వాత 13 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చూసాం. యోసేపుకి 30 ఏళ్ళు వచ్చాయి, కానీ అంత గొప్ప జీవితం జీవించాడు ప్రభా. మేము చప్పట్లు కొట్టడానికి కాదు ప్రభా, నేర్చుకోవడానికి, మా జీవితంలో అన్వయించుకోవడానికి. యోసేపు మా వంటి వాడే కదా ఉద్యోగస్తుడు, మా వంటి వాడే కదా వేరే దేశంలో ఉన్నవాడు, మా వంటి వాడే కదా అధికారం ఉన్నవాడు. తాను అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఆరాటాన్ని సొంత లాభం కోసం వాడలేదు, ఆవేదనతో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ప్రభా, యోసేపు నుంచి మేము పాఠం నేర్చుకోగలటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.